శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుంది? ఈ మానసిక ప్రశాంతతకి చాలా ఇబ్బంది పడుతున్నాను. అంటే వారికి సంబంధించినటువంటి అనేక స్వీయ విషయములు వారు ఎలా ఇబ్బందులు పడుతున్నారో రాశారు. ఈ మానసిక ప్రశాంతతను పొందే విధానము చెప్పగలరు. అసలు ఆలోచనలు ఆగటం లేదు. తలంతా కూడా ఒక్కొక్కసారి పిచ్చెక్కిపోయినట్లుగా ఉంటుంది. విపరీతమైన ఆలోచనలు కలుగుతున్నాయి. నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. అన్ని నెగిటివ్ థాట్స్. ఒక రకమైనటువంటి స్ట్రెస్కి, ఒత్తిడికి, డిప్రెషన్కి కూడా లోనవుతున్నాను. మానసిక ప్రశాంతతను పొందే విధానము చెప్పగలరు. ఇది సోదరి అంటే వారి పర్సనల్ విషయాలు వారు రాసినటువంటివి మనం ఇక్కడ చెప్పుకోలేదు. అయితే ఈ మానసిక ప్రశాంతత అనేది మనకు కూడా అందరికీ అవసరమే కాబట్టి దీన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక విశ్లేషణ, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మనకు సంబంధించిన మన స్వీయ చదువు. అసలు మానసిక ప్రశాంతత మనకి ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది, ఎలా పోయింది, ఇది మన ముందు ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అందరికీ ఒకే రకమైన విషయాలలో మానసిక ప్రశాంతత పోదు. మనకి ఏ విషయంలో పోయింది, ఒక్కొక్కళ్ళకి విషయాలు వేరువేరుగా ఉంటాయి. అంటే మానసిక ప్రశాంతత పోవటం, ఎక్కువ ఆలోచించటం, డిప్రెషన్కి లోనవటం, స్ట్రెస్కి లోనవటం, ఒత్తిడికి లోనవటం అనేది, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చదువుల దగ్గర ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ మీద రావచ్చు. లేదా తల్లిదండ్రులు ఇంట్లో బాగా చదువు బాగా చదువు బాగా చదువు అని ఒత్తిడి పెడుతుంటే రావచ్చు. లేదా వాళ్ళంతటా వాళ్లే ఇతరులతో పోటీ పెట్టుకొని బాగా చదవాలని ఒత్తిడికి లోనవ్వచ్చు. లేదా అర్థం కాక ఒత్తిడికి లోనవచ్చు, చదవలేక ఒత్తిడికి లోనవచ్చు. అంటే అనేక రకాలుగా ఉంటాయి ఇవి. ఈ ఊరికనే పిల్లలు చదువులు అని చెప్పాను. ఆర్థిక విషయాల్లో అలా అనిపించవచ్చు, కుటుంబ విషయాల్లో అలా అనిపించవచ్చు. ఎవరికి ఏ విషయంలో అనిపిస్తున్నది, ఇది ఇక్కడ మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం. ఎవరికి ఏ విషయంలో అనిపించినా ముందు శరీర పనితీరు మాత్రం అందరికీ ఒకటే. ఏంటంటే అసలు ఆలోచనలు రాకపోతే మనిషి బ్రతకడం కుదరదు, మనిషి పనిచేయడం కుదరదు, మనిషి కదలటం కుదరదు. కాబట్టి ఇక్కడ ఆలోచనలు ఆగటం లేదు, ఆలోచనలు పరిగెత్తేస్తున్నాయి, నిద్ర కూడా పట్టడం లేదు, ఆలోచనలతో పిచ్చెక్కిపోతుందంటే అన్ని ఆలోచనలతో కాదు. ఆ విషయం తెలుసుకోండి. ఏ ఆలోచనలు పిచ్చెక్కిస్తున్నాయి, ఏ ఆలోచనలు నిద్ర రానివ్వట్లేదు, ఏ ఆలోచనలు బాధ పెడుతున్నాయి, ఏ ఆలోచనలు ఒత్తిడిని, స్ట్రెస్ని, ఘర్షణని పుట్టిస్తున్నాయి, అన్ని ఆలోచనలు కాదు. ముందు ఈ విషయం తెలుసుకోండి. మిగిలిన అంటే ఆలోచనలు అంటే ఏంటి అసలు? సపోజ్ మనం స్టార్టింగ్ నుంచి మొదలు పెడదాం. స్టార్టింగ్ అంటే ఏంటి? ఉదయము మెలకువ వచ్చింది, అందరూ నిద్రపోతాం, అందరికీ మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినప్పుడు వచ్చిన మొట్టమొదటి ఆలోచన నేను. ఆ నేను ఈ శరీరంతో కలిసిపోయి నేను ఈ శరీరం అనిపిస్తుంది. అక్కడి నుంచి మొత్తం ఇంకా నాకు సంబంధించిన ఆలోచనలు ఒకదానికొకటి, ఒకదానికొకటి, ఒకదానికొకటి జ్ఞాపకాలుగా అన్నీ గుర్తొస్తాయి. అలా వెంట వెంటనే అన్నీ గుర్తొస్తుంటేనే ఇది నా ఇల్లని, నేను మంచం మీద పడుకున్నానని, ఇది నా ఇల్లని, నా భార్యని, నా పిల్లలని, నా తల్లిదండ్రులని, నా అన్నదమ్ములని, నా అక్క చెల్లెళ్ళని, అన్నీ అవి ఆలోచనలే. అవి ఆలోచనలు కాదనుకుంటున్నారా? రోజు రొటీన్గా అవుతుంటే అవన్నీ ఆలోచనలే. లేకపోతే మీరు గుర్తుపట్టలేరు, మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేరు, మీ వాళ్ళని మీరు గుర్తుపట్టలేరు, మీ వస్తువుల్ని మీరు గుర్తుపట్టలేరు. ఆల్రెడీ మీరు నేర్చుకున్నటువంటి అనేక విద్యలు, చదువు కావచ్చు, డ్రైవింగ్లు కావచ్చు, నడవటం కావచ్చు, పనులు చేయటం కావచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన జ్ఞానం కావచ్చు, ఇదంతా ఆలోచనలుగా ఒకదాని వెంట ఒకటి మెలకువలో గుర్తొస్తుంటే మనం ఆ ఆలోచన భావం లోపల పుట్టగానే దాన్ని బయట గుర్తించి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అసలు గ్యాప్ కూడా లేదు అక్కడ. లేదంటే మనం ఆగిపోతాం, జీవితం నడక ఆగిపోద్ది. కాబట్టి ఆలోచనలు అన్నీ మన బాధించవు. అందుకు ఈ విషయం చెప్పాను.
అసలు మనిషి అనేవాడు ఉండాలి అంటే, మనిషి అనేవాడు కదలాలి అంటే, మనిషి అనేవాళ్ళు జీవించాలి అంటే ఆలోచనలే ఆధారం. నేను మనిషిని అనేది ఆలోచనే, నేను ఈ శరీరం అనేది ఆలోచన. ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నా ముక్కు, ఇది నా కన్ను, ఇలా మొత్తం అన్నీ ఆలోచనే. ఇది ఆహార పదార్థాలు, ఈ వాహనాలు, ఈ వస్తువులు, ఇది డబ్బు, ఈ వీళ్ళు నా కుటుంబ సభ్యులు, ఎక్కడైనా ఇది నా ఆఫీసు, ఇది నా వృత్తి, ఇది నా వ్యాపార స్థలం, ఇవి వాటికి సంబంధించిన జ్ఞానం, ఇదంతా ఆలోచనల స్వరూపంలోనే ఉంటుంది మనలో. కాబట్టి ఇక్కడ మనం బాధ పెడుతుంది అన్ని రకాల ఆలోచనలు కాదు, అసలు ఆలోచనలు కాదు మనం బాధ పెట్టేది, ఆలోచనలు మనం జీవించడానికి ఆధారం. అందులో మనం బాధ పెట్టేది ఏంటి ఎత్తుక్కోండి, విషయం ఏంటి ఎతక్కండి. ఆలోచనలు కాదు బాధ పెట్టేది, విషయం ఏంటి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ప్రయాణించుకుంటూ వెళ్తున్నాడు. ఒక సందర్భంలో అలా ప్రయాణించుకుంటూ వెళ్తున్నాడు. సరే, అలా వెళుతున్న సందర్భంలో ఒక నదిని దాటి వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళ నదిని దాటుకుంటూ వెళ్ళారు. అలా నడుచుకుంటూ ఆ నదిలో అన్నీ వెళుతూ, అనేది పెద్ద నది కాదు అది. చాలా మంది ఇటు నుంచి అటు తిరుగుతున్నారు, కొంతమంది ఏదో బట్టలు ఉతుక్కుంటున్నారు, కొంతమంది అక్కడ వాళ్ళ యొక్క ఆవులు గేదెలు వాటిని కడుక్కుంటున్నారు. ఇలా రకరకాల చర్యలు జరుగుతున్నాయి. వీళ్ళు కూడా క్రాస్ చేసి ఇటు వచ్చారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గౌతమ బుద్ధుడు విశ్రాంతి తీసుకుందాం ఇక్కడ అని చెప్పి అక్కడ చెట్ల కింద ఆగారు. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తికి విపరీతమైనటువంటి భావాలు కలుగుతున్నాయి, ఆలోచనలు కలుగుతున్నాయి. ఆగట్లేదు. ఊరిని గౌతమ బుద్ధుడు శిష్యుడిగా అయితే చేరాడు, కానీ మనసు ఆగట్లేదు. ఏంటి మనసు ఆగట్లేదు? ఇంటికాడి విషయాలు గుర్తొచ్చేస్తున్నాయి. అంటే ఆయన వచ్చాడు కొత్తగా, ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వీళ్ళంతా గుర్తొస్తున్నారు. వీళ్ళంతా ఏమైపోయారు, ఏంటో ఇక్కడికి వచ్చాను, ఈ భిక్షక వృత్తిలో ఉన్నాను, ఈ నెమ్మడి తిరుగుతున్నాను, అసలు ఈ తిరగటం ఏంటి, ఇదంతా ఏంటి, అసలు ఇది నిర్వాణం, ఈ మోక్షం, ఇవన్నీ కరెక్టేనా, అసలు నన్ను నేను తెలుసుకోవడం కుదురుతుందా, నన్ను నేను నియంత్రించుకోగలను ఏంటి, ఏముంది, ఇక్కడికి వచ్చి మామూలుగా తిరుగుతున్నారు. కానీ మిగిలిన వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళందరికంటే బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈయనేమో గజిబిజి పడిపోతున్నాడు, నిద్ర కూడా పడతలేదు. ఏంటి ఇదంతా, ఏంటి అసలు అని, నిద్ర కూడా రావట్లేదు నాకని ఆయన పాప అశాంతిగా చెట్టు దగ్గర కూర్చున్నాడు. బుద్ధుడు అందరినీ గమనిస్తూ అతన్ని కూడా చూశాడు. అందరి ముఖాలలో ఒక నిశ్చలత ఉంది, ఒక ప్రశాంతత ఉంది, ఒక స్థిరత ఉంది. ఇతని ముఖంలో ఆ నిశ్చలత, స్థిరత కనపడతలేదు. బుద్ధ భగవానుడు ఆయన దగ్గరికి పిలిచాడు, ఇటు రమ్మని. వచ్చాడు. ఏంటండి, ఏంటి మీరు వచ్చి ఎంతకాలం అయింది అని అడిగాడు. అంటే నేను వచ్చి 6 నెలల పైన అయింది భగవాన్ అన్నాడు. మరి ఎందుకు మీరు, ఏంటి మీ ముఖంలో ఏదో ఒక అశాంతి కనపడుతుంది, నిశ్చలత లేదు, మన తోటి సోదరులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, లేకపోతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారా, ఇక్కడ ఉండలేకపోతున్నారా ఏంటి? అప్పుడు తన మనసులో జరుగుతున్నాయన్నీ చెప్పాడు ఆయన. ఇల్లు గుర్తొస్తుంది, ఇంటికాడ విషయాలు గుర్తొస్తున్నాయి, తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు, భార్యాపిల్లలు గుర్తొస్తున్నారు, భార్యతో గడిపినటువంటి క్షణాలు గుర్తొస్తున్నాయి, ఆ కామ కోరికలు కలుగుతున్నాయి, ఇంటికాడ ఉన్నప్పుడు ఆ రుచులు, ఇంటికాడ అనుభవించిన పంచేంద్రియ సుఖాలు, అనుభవాలు అన్నీ గుర్తొస్తున్నాయి. అవి మనసులో కదులుతూనే ఉన్నాయి. నేను సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. కానీ ఎంతమంది మిమ్మల్ని అనుసరిస్తుంటే ఏదో తత్వం ఉంది, ఏదో విషయం ఉంది, అది తెలుసుకోవాలని నేను కూడా వచ్చాను. కానీ నా లోపల ఆలోచనలు ఆగట్లేదు, భావాలు ఆగట్లేదు, ఇవన్నీ అలా ఇంట్లో విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పాడు. పాపం ఆయనకి ఏడుపు కూడా వచ్చేసింది. బోర్ని ఏడ్చేసాడు. ఎందుకంటే బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం, ఆయన పిలిచి మాట్లాడటం అనేది. అటువంటిది ఆయన అడిగేటప్పటికి ఓర్చుకోలేక చెప్పేశాడు అన్ని. చెప్పేసి బోర్ని ఏడుస్తున్నాడు. అప్పుడు బుద్ధ భగవానుడు చిరునవ్వు నవ్వాడు. నవ్వి, కంగారు పడద్దు, మీరు ఒక చిన్న పని చేయండి, నాకు దాహం వేస్తుంది కనుక మీరు ఇందాక మనం ఒక నదిని దాటుకుంటూ వచ్చాం కదా, ఆ నది దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు దాహానికి నీళ్లు తీసుకురండి అన్నాడు. వాళ్ళ దగ్గర నీరు తెచ్చుకునే పాత్రలు ఏవి ఉన్నాయి. ఇతను నీరు తేవడానికి వెళ్ళాడు. వెళితే ఏమైందంటే బాటసారులు అటు నుంచి ఇటు తిరుగుతున్నారు, కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు, కొంతమంది అక్కడ వాళ్ళ ఆవుల్ని గేదెల్ని కడుగుతున్నారు. ఆ నీరంతా మురికిగా ఉంది. అటు ఇటు మనుషులు కదలటం, అదంతా మురికిగా ఉంది నీరు.
అరే ఈ మురికి నీరు ఎలా తీసుకెళ్ళను గురువు గారు కానీ చూశాడు, కాసేపు వెయిట్ చేశాడు. అందరూ తిరుగుతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, అక్కడంతా అలాగే ఉంది. సరే తిరిగి వచ్చేసాడు, ఆయన దగ్గరికి తిరిగి వచ్చేసాడు. తిరిగి వస్తే బుద్ధ భగవానుడు ఏమైంది అని అడిగారు. ఆయన అడిగితే అతను, భగవాన్ అక్కడ నీరంతా మురికిగా ఉంది, ఆ మురికి నీరు ఎలా తీసుకురాని తాగడానికి, అందుకని నీరు తేలేదు అన్నాడు. అయ్యో నాకు దాహం వేస్తుంది, మరి ఎలా తేకపోతే నేను నీళ్లు తాగాలి కదా, ఇప్పుడు దాహం వేస్తుంది నాకు, వెళ్ళి మీరు చూసి ఎలాగోలా తీసుకురండి అని అంటే, సరే అని ఇతను మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఈ మనుషులు తిరుగుతున్నారు, ఆ బట్టలు తిరుగుతున్నారు, అక్కడ ఆవులు గేదెలు కడుగుతున్నారు, అన్ని మళ్ళీ చూశాడు, అలాగే ఉంది, మురికిగానే ఉంది. సరే బుద్ధ భగవానుడు నీళ్లు తెమ్మన్నాడు. ఏం చేయాలి, అక్కడ కూర్చున్నాడు. ఆ మురికి నీరు అలాగే ఉంది. వీళ్ళందరి కదలికల వలన అది మురికి అవుతుంది, నీరైతే ప్రవహిస్తుంది అటు నుంచి అటు, కానీ వీళ్ళందరూ కదలటం వలన అది మురికిగా ఉంది. అందుకని ఏం చేశాడు, కూర్చున్నాడు అక్కడ, ఎలాగైనా నీళ్లు పట్టుకెళ్ళాలి అని. ఈ నిదానంగా ఈ బట్టలు ఉతుక్కునేవాళ్ళు కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అటు నుంచి ఇటు నడిచెళ్ళేవాళ్ళు కూడా తగ్గిపోయారు, అంటే ఆ నీటిలో తిరిగేవాళ్ళు తగ్గిపోయారు. కాసేపటికి గేదెలు ఆవులు కడిగేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. చూశాడు, నీరు మురికిగానే ఉంది, అలాగే కూర్చున్నాడు. కాసేపటికి మురికి నీరంతా కూడా, ఈ కదలిక వలన ఏర్పడిన మురికి నీరంతా కూడా కాసేపటికి ఆ మురికంతా కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీరు ఉంది అక్కడ. చక్కగా స్వచ్ఛమైన నీరు వచ్చింది. అలా నీరు కొద్దిగా కొద్దిగా నిదానంగా వెనక నుంచి ప్రవహించుకొస్తుంది. మురికి నీరు వెళ్ళిపోయింది, స్వచ్ఛమైన నీరు ఉంది అక్కడ. ఇప్పుడు అందులో అలలు లేవు, కదలికలు లేవు, ఎవరో కదపట్లేదు, ఎవరు లేరు. సరే మళ్ళీ ఎవరైనా వస్తే ఈ నీరు మురికైపోద్దని అప్పుడు ఆ స్వచ్ఛమైన నీరు పట్టుకొని తీసుకొచ్చాడు. బుద్ధ భగవానుడు చూశాడు, నీరు తాగాడు. ఆయన తాగి, ఇప్పుడు మీకు ఏం అర్థమైంది అని అడిగాడు. అంటే నాకేమీ అర్థం అవ్వలేదండి అన్నాడు ఆయన. అంటే అప్పుడు చెప్పారు భగవానుడు, మీరు మొదట వచ్చినప్పుడు ఆ నీరు మురికిగా ఉంది, అంటే అనేక మంది కదపటం చేత, కదలిక వలన అటు బట్టలు ఉతుక్కుంటున్నారు, అటు నుంచి ఇటు తిరుగుతున్నారు, కొంతమంది ఆవుల్ని గేదెల్ని కడుక్కుంటున్నారు. కదలికల వలన ఆ నీరు మట్టి కలిసిపోయి మురికిగా ఉంది. కదలికలు ఎప్పుడైతే ఆగిపోయినాయో ఫ్రెష్ నీరు వచ్చేసింది, మురికి నీరు వెళ్ళిపోయింది, ఆ మురికంతా కిందకి దిగిపోయింది, స్వచ్ఛమైనటువంటి నీరు మీకు దొరికింది. అయితే కదలికలు వెంటనే ఆగిపోయినాయా, మురికి నీరు వెంటనే దొరికిందా మీకు? వాళ్ళు వెళ్ళిపోగానే కదలికలు ఆగిపోయినాయి అంటే లేదు, కాసేపటికి జరిగిందని. ఇప్పుడు స్వచ్ఛమైన నీరు దొరకడానికి ఇంత టైం పట్టింది, అందుకే అక్కడ కూర్చొని వెయిట్ చేశానని. ఇప్పుడు అక్కడ బట్టలు ఉతుకుతున్న వాళ్ళు, అటు నుంచి ఇటు తిరుగుతున్న వాళ్ళు, అక్కడ ఆవులు గేదెలు కడుక్కుంటున్న వాళ్ళు, వాళ్ళ అవసరాలకు వచ్చారు. అలాగే మనలో కూడా గతంలో మనం చేసినటువంటివి, ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నటువంటివి, మనం భావించుకుంటున్నటువంటివి, మనం వేటికి ఏ ప్రాధాన్యతలు ఇచ్చామో అవి ఆలోచనల వలె లోపల కదులుతూ ఉంటాయి. అవి అంత తొందరగా పోవు. ఇప్పుడు అక్కడ గేదెలు కడుక్కునేవాళ్ళు, ఆవులు కడుక్కునేవాళ్ళు, వాళ్ళ పని అయితే కానీ వెళ్ళరు. వాళ్ళు కాసేపటికి వాళ్ళ పని అయినాక వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా వెంటనే ఆ మురికి పోదు, కొంచెం సేపు పడుతుంది. మళ్ళీ ఆ నీటిలో మురికిదనం కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛత అనే స్వచ్ఛమైన నీరు కదలికలు లేనప్పుడు మురికి దిగిపోయి నిలబడుతుంది. అలాగే ఈ బట్టలు ఉతుక్కునే వాళ్ళు వాళ్ళ పనులైనాక వెళ్ళిపోతారు, అక్కడ కూడా కాసేపు పడుతుంది. ఎందుకంటే కదలికలు ఆగిపోయినాక ఆ మురికి అనేటువంటి మట్టి ఏదో ఉంది, అలా కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అలా నడిచి వచ్చేవాళ్ళు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు. అలా మనం ప్రపంచంలో అనేక పనుల ద్వారా, అనేక అవసరాల ద్వారా, అనేక కోరికల ద్వారా మనం గతంలో ఇంద్రియాలతో గడిపినటువంటి విషయాలన్నీ మనలో మనసుగా, అవి ఆలోచనలుగా మనలో కదులుతూ ఉంటాయి. అదంతా మనం చేసిందే, ఇంతకుముందు మనం చేసిందే. ఇప్పుడు అది ఆగటానికి టైం పడుతుంది. నిదానంగా ఓర్పు మీద ఎదురు చూస్తే అలా స్లోగా మురికిపోయి స్వచ్ఛమైన నీరు దొరికినట్టుగా
అలా కాసేపు వెయిట్ చేస్తే ఈ బట్టలు ఉతికే వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా, ఆవులు గేదలు కడుక్కునే వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా, ఇటు నుంచి అటు వెళ్ళేటువంటి పాదచారులు ఎవరున్నారు నదిలో దిగి వాళ్ళు ఎవరందరూ వెళ్ళిపోయినట్టుగా ఏదో ఒక సమయంలో అది ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోయిన సమయంలో అది స్వచ్ఛతను సంతరించుకుంటుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాలి, ఓర్పు కావాలి. అది ఎప్పటికి ఖాళీ అవుతుంది అనేది మనం లోపల వేసుకున్నటువంటి విషయ తీవ్రతను బట్టి ఉంటుంది అని బుద్ధుడు, మీరు ఇప్పుడే వచ్చారు, మీరు వచ్చి అతి తక్కువ కాలమైంది, సుమారుగా ఒక 6 నెలలు మాత్రమే అవుతుంది, మీరు ఇంటి నుంచే వచ్చారు. కాబట్టి మీకు ఇంటికి సంబంధించిన విషయాలు, జ్ఞాపకాలు, బాధ్యతలు, ఇంతకు ముందు మీరు గడిపినవన్నీ గుర్తొస్తాయి. అవేం తప్పు కూడా కాదు. కానీ అవన్నీ ఆగటానికి టైం పడుతుంది. ఇప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు అయింది వచ్చేసి, వీళ్ళకి లోపల ఇప్పుడు విషయాలు లేవు. విషయాలన్నీ స్లోగా నిదానంగా అంతరించిపోయినాయి, ఒక స్థిరతకి చేకూరినాయి. నేను వచ్చేసి ఎన్నో సంవత్సరాలు అయింది, నేను ఇదే సాధన చేసుకుంటున్నాను. అందుకని లోపల ఒక నిశ్చలత, స్థిరత సమకూరింది. అది దానంతటది కాలగమనంలో జరుగుతుంది. కానీ ఆలోచనలు అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ నడిచి వచ్చాం, మనం ఇలా నడిచి రావాలంటే మనకు ఆలోచనలే ఉండాలి. మనం ఎక్కడ బయలుదేరాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, మనం వెళ్ళవలసిన దారి ఏంటి, ఆ దారిలో ఎలా ప్రయాణించాలి. ఇప్పుడు మనం ఈ బుద్ధత్వంలో మనం చేసే సాధనలు కానీ, మనం చేసే ప్రక్రియలు కానీ, మనం వెళుతున్నది కానీ, మన భిక్షాటన కానీ, మన జీవనం కానీ అన్నీ ఆలోచనలకు సంబంధించిందే. కానీ ఇందులో బాధించే ఇంద్రియ విషయాలు ఏమి లేవు. ఇప్పుడు అక్కడ భార్యాపిల్లలతో గడిపాం, అప్పుడు శరీర సంబంధమైనటువంటి కామకోరికలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య, అవన్నీ కూడా గుర్తొస్తాయి. మళ్ళీ అటువంటి కామభావనలు కావాలనిపిస్తుంది, తీర్చుకోవాలనిపిస్తుంది. అలాగే పిల్లలు, కుటుంబం, వాత్సల్యం ఉంటుంది, వాళ్ళతో గడిపాం ప్రేమాభిమానాలతో, వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాం, అవన్నీ అనిపిస్తాయి. ఇదేం తప్పు కాదు, కుటుంబ వ్యవస్థలో ఇలాగే ఉంటుంది. కానీ ఆలోచనలు ఆగాలంటే మాత్రం దాని టైం అది తీసుకుంటుంది. అందుకని ఎవరైనా సరే, ఇప్పుడు ఈ కథ చెప్పాను కదా, బుద్ధుడు కథ అని వదిలేసి వెళ్ళిపోమని కాదు, అసలు వదలకూడదు. కుటుంబంలో ఉండి చేసుకుంటేనే అన్నీ తెలుస్తాయి, లేకపోతే తెలియవు అసలు. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పాను. కానీ ఆలోచనల యొక్క ఉధృతం, అన్ని ఆలోచనలు మన బాధపెట్టవు, అన్ని ఆలోచనలు మన దుఃఖపెట్టవు, అన్ని ఆలోచనలు మన కష్టపెట్టవు. అసలు కొన్ని ఆలోచనలు మనకు సంతోషాన్ని, హాయిని అన్నింటినీ ఇస్తాయి. ప్రేమాభిమానాలు ఆలోచనలు, సంతోషం ఆలోచన, హాయి ఆలోచన, ఆనందం ఆలోచన, అన్ని ఆలోచన నుంచే కలుగుతాయి. ఆలోచనలు ఉండటం వల్లే మనం జీవించడం కుదురుతుంది అసలు. మరి ఇందులో బాధ పెట్టే ఆలోచనలు ఏంటి, నిద్ర పట్టనివ్వని ఆలోచనలు ఏంటి, ముందు వాటిని ఐడెంటిఫై చేయండి. అంతే తప్ప మనసు మొత్తం ఆగట్లేదు, ఆ మనసుగా మొత్తం చెడ్డదే, నా మనసు అసలు ఆగట్లేదు కాదు. మనసు లేకపోతే బతకడమే కుదరదు. అందులో ఆగటం లేదని నేను గుర్తిస్తూ నన్ను బాధకు గురి చేసి ఇది ఆగిపోతే బాగుండు అని అనిపిస్తున్న అంశం ఏంటి, అది అంశాన్ని పట్టుకోండి. అది ధన సంబంధమైన విషయమా, కోరికలకు సంబంధమైన విషయమా, అనారోగ్య సంబంధిత విషయమా, అహంకార సంబంధిత విషయమా, లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి నా వాళ్ళు ఏంటి ఎలా అయిపోతున్నారైనా, ప్రేమాభిమానాల విషయమా, ఏదో ఒక విషయం ఉంటుంది అక్కడ. ధనకాంక్ష, కీర్తికాంక్ష, కోరికలు, ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఇలా జరగకూడదు, ఇది ఇలా జరగాలి, ఒక భయము, ఒక ఆదుర్దానం, ఒక కంగారు, వీటికి మూల కారణం ఉంటుంది. ఆ మూల కారణం ధనం అయి ఉండొచ్చు, డబ్బు సరిపోవట్లేదని బాధ అయి ఉండొచ్చు, లేదా డబ్బు ఎవరికి ఇచ్చని తిరిగి ఇస్తారో లేదో అని ఉండొచ్చు, లేదా వ్యాపారంలో లాభ నష్టాలు అయి ఉండొచ్చు, లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆదుర్ద అయి ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఘర్షణలు అయి ఉండొచ్చు, లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలు అయి ఉండొచ్చు. అలా మిమ్మల్ని ఒక బాధకు గురి చేస్తున్న విషయం ఏంటో గుర్తించండి ముందు. అంతే తప్ప మనసు అలజడి ఆపేయాలి అంటే నిద్రలో ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా. మీరు ప్రయత్నించకుండానే మీకు మెలకువలో మీరు ఎంత దుఃఖపడినా, ఎంత స్ట్రెస్కు లోనైనా, ఎంత డిప్రెషన్కు లోనైనా, నిద్ర పట్టక ఎంత కొట్టుకున్నా, 1 గంట 2 గంటలో 3 గంటలో 4 గంటలో మీరు ఖచ్చితంగా నిద్రలోకి వెళ్తున్నారు. ప్రతిరోజు అందరం అన్ని విషయాలు వదిలేసి నిద్రలోకి పోతున్నాం. అసలు సృష్టిలో అన్ని జీవులు నిద్రలోకి వెళ్తాయి. అంటే ఏంటి, వదలగలిగిన స్థితి మనలో ఉంది. దేన్నైనా వదిలేయగలం. నన్ను నేను అంటే నేను అనే నా భావనతో సహా సర్వస్వం వదలగలం. దానికి నిద్రే సాక్ష్యం.
అయితే మెలకువలో లేస్తున్నాం, నిద్రపోతున్నాం అలవాటైపోయింది కనుక, ఇది చిన్నతనం నుంచి వచ్చింది కనుక అసలు నేను వదలగలను అన్న ధైర్యాన్ని, స్థైర్యాన్ని మనకు మనం కల్పించుకోవట్లేదు. ఆ దుఃఖ భావాన్ని పట్టుకొని మనమే వేలాడుతున్నాం. కాదు, మనం దేన్నైనా వదలగలం, ఏ విషయాన్నైనా వదలగలం. మీరు గమనించి చూసుకోండి కావాలంటే. వదలలేకపోతే నిద్రట వస్తుంది. పోనీ వదలలేని వాళ్ళు కాసేపు కొట్టుకుంటారు, నిద్ర పడతలేను, గంట 2 గంటలు కొట్టుకుంటారు, తర్వాత నిద్రపోతారు. అసలు నిద్రపోకుండా మనిషి ఉండడం కుదరదు. ఏడ్చి సొమసిల్లైనా నిద్రపోతారు, డిప్రెషన్లో కొట్టుకొని అయినా నిద్రపోతారు, అంతరంగంలో ఘర్షణ పడి అయినా నిద్రపోతారు. ఖచ్చితంగా నిద్రపోవడం అంటే అన్నింటినీ వదిలేయటం. లేదు, మామూలుగా రోజువారీ దినచర్యలో చూసుకోండి, ప్రతి మనిషి పసిబిడ్డ నుంచి ప్రాణం ఉన్న ప్రతి మనిషి వృద్ధుల వరకు ప్రతిరోజు అన్నింటినీ వదిలేసి నిద్రలోకి వెళ్తున్నాం. ఇప్పుడు వదలలేము అని అసలు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? నేను అనే భావాన్ని కూడా వదిలేసాం. నా భార్య, నా సంపదలు ఇవన్నీ తర్వాత విషయం. నా కుటుంబ సభ్యులు, నా సంపదలు, నాకు సంబంధించిన ఆస్తిపాస్తులు, నా గౌరవాలు, నా కీర్తి ప్రతిష్టలు, నా పరువు పోయింది, నా పరువు ఉంది అంటే నాకు అహంకార సంబంధిత విషయాలు, ధన సంపదల సంబంధిత విషయాలు, నాకు సంబంధించిన మనుషుల సంబంధిత విషయాలు, ఇవేగా ఉండేది. ఏముంటాయి? ఇవన్నీ మనం వదిలేసాం. అసలు నేను కూడా నన్ను వదిలేశాను. మన మరణ భయం మళ్ళీ నాకేమన్నా అవుద్దేమో, అనారోగ్యం వస్తే ఏమన్నా అవుద్దేమో, బాబు చచ్చిపోతానేమో, ఇవన్నీ భయాలు మనకి. కానీ నిద్రపోయేటప్పుడు అది కూడా వదిలేసావు. నిద్ర చిన్న మరణంతో సమానమే. అయితే నేను ఆ స్థితికి వెళుతున్నాను అని మీరు విశ్లేషించుకోవట్లేదు, విశ్లేషించుకోమని మీకు ఎవరు చెప్పట్లేదు, మీ దగ్గర ఆ సమర్థత ఉందని మీకు ఎవరు గుర్తు చేయట్లేదు, మీ సమర్థతలు మీకు చెప్పట్లేదు. ఇప్పుడు హనుమంతుల వారి గురించి వచ్చినప్పుడు విశేషం ఒకటి చెబుతారు. ఏంటంటే ఆయన సామర్థ్యం ఎలాంటిది హనుమంతుల వారిదంటే ఆంజనేయ స్వామి. ఆ సామర్థ్యం గురించి చెప్పినప్పుడు ఆయన పసిబాలుడుగా ఉన్నప్పుడు, చిన్న బాలుడుగా పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆకాశంలో సూర్యుడిని చూసి అదేదో పండు అనుకుని తినేద్దామని ఎగిరెళ్ళి ఆ సూర్యుడిని పట్టుకొని అలా మింగైపోయారంట. అది ఆయన శక్తి. అంటే ఆయన యొక్క శక్తిని వివరించడానికి చెప్పబడిన విషయం. అంత శక్తివంతుడు ఆయన. ఇప్పుడు అంత శక్తివంతుడు కనుక ప్రపంచంలో ఆయన ఏదైనా చేసేయగలరు. అందుకని ఆయనకి చిన్న మతిమరుపు శాపం పెట్టారంట. అదేం పెద్ద విషయం కాదు. ఏంటంటే ఆయన శక్తిని ఆయనకి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నేనెంత శక్తివంతుడని ఆయనకి తెలియదంట. ఇవన్నీ చక్కగా పురాణ గాథలు అద్భుతంగా అందిస్తారు మనకు మహాత్ములు. అందులో మీరు మహిమలు చూడకూడదు. సూర్యుడి దగ్గరికి ఎగిరిపోగలరా, సూర్యుడిని పండు అనుకొని నోట్లో పెట్టుకోగలరా, ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి వెర్రిముర్రి ఆలోచన చేయకూడదు. అందులో తాత్వికత ఏంటి? హనుమ అనేది ఒక శక్తి స్వరూపం. అది అనంత శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిలో, ఇప్పుడు అనంత విశ్వశక్తిలో సూర్యుడి గోళం ఎంత? ఓ గోళికాయ అంత మొత్తం యూనివర్స్లో చూస్తే ఏముంది? ఇప్పుడు అనంత ఆత్మశక్తిలోనే ఉంది. అది అనంత ఆత్మశక్తి ఆల్రెడీ సూర్యుడిని మింగే ఉంది. అది మనకు అర్థం అవడానికి గురువుని చెప్పారు. అంతే, ఒక రూపధారణలో మనకు అద్భుతంలా కనబడుతుంది. అంతే, అవి మహిమలు కాదు, మాయలు కాదు. అసలు ఆత్మశక్తి యొక్క తత్వం అది. సరే, ఇక్కడ విషయాన్ని తాత్వికతను తీసుకుందాం. మనకు ఎలా అప్లై అవ్వాలి ఒక మనిషిగా మనం? ఇది జ్ఞానం పెరుగుతున్న కొద్దికి మనిషి స్థాయి నుంచి అనంత ఆత్మశక్తి తత్వం అర్థమవుతుంది. అది నేనే అని అర్థమవుతుంది. అది స్థాయి కొద్దిగా వెళ్తుంది. అలా హనుమంతుల వారికి ఎవరైనా వారి శక్తిని గుర్తు చేస్తే తప్ప గుర్తురాదు. లేకపోతే నేను సామాన్యుడిని అనుకుని అందరికంటే మామూలుగా ఉంటారు ఆయన. అంటే నా వల్ల ఏమీ కాదు, నేను సామాన్యుడిని అని. సీతమ్మ తల్లి ఫలానా వైపు ఉందని జాడ తెలిసింది, రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని తెలిసింది, కానీ మధ్యలో సముద్రం అడ్డం ఉంది. అసలు సీతమ్మ తల్లి రావణాసురుడి దగ్గర ఉందా లేదా? నిజంగా ఇప్పుడు ఆవిడ అక్కడ ఉంటే అప్పుడు మనం వెళ్ళి ప్రయత్నించి యుద్ధం చేసి తెచ్చుకోవచ్చు. కానీ ముందు ఉందో లేదో చూసి రావాలిగా. అది కరెక్టా కాదా విషయం నిర్ధారణ చేసుకోవాలిగా. అందుకని వానర సైన్యం అటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సముద్రం దగ్గర నుంచొని ఇప్పుడు ఈ సముద్రాన్ని ఎలా దూకాలి, అటువైపు ఎలా వెళ్ళాలి అని ఒకరికొకరు వానర సైన్యంలో మంచి అతిరథ మహారథులు ఉన్నారంటే మీరు చూడండి, వానరులు అంటే కోతులు చూడండి అలా దూకుతూ ఉంటాయి చెట్టు కొమ్మల మేము చెట్టు నుంచి అటు అటు నుంచి అటు. వాటికి అంత శక్తి ఉంటుంది. మనుషులు మనం అలా దూకలేం. అవి లంఘించి ఇటు నుంచి అటు నుంచి అటు ఎగురు దూకేసి కొమ్మలు చిటారు కొమ్మలు పట్టుకొని ఇంకో కొమ్మ మీదకి వెళ్ళిపోతుంటే ఇంకో చెట్టు మీదకి వెళ్ళిపోతుంటాయి.
ఎక్కడైనా చిటారు కొమ్మలు ఉన్నటువంటి పండ్లు కాయలు కోసుకు తినేస్తుంటాయి. అంటే వాటికి ఆ లంఘించే శక్తి ఉంది. అప్పుడు అక్కడ ఉన్న వానరులందరూ కూడా సముద్రం చాలా విస్తీర్ణమైంది, ఇదిగో మేము ఎంత దూరం ఎగరగలం, ఎంత దూరం లంఘించగలం, కానీ మొత్తం లంఘించలేం, అలా చెప్పుకుంటున్నారు అందరూ. ఎవరికి వాళ్ళు ఎంతెంత దూరాలు, వాళ్ళ శక్తి అంతా చెప్పుకుంటున్నారు. అందులో సుగ్రీవుడు కొడుకు కూడా ఉన్నాడు ఒక ఆయన కూడా వచ్చాడు. నేను కూడా ఇంత దూరం వెళ్ళగలను, ఏదో ఒకటి ప్రయాసపడి ఆ టైపు దూకేయగలను, కానీ తిరిగి రాగలను లేదో, అసలు అంత వెళ్ళగలను లేదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే ఎప్పుడూ వెళ్ళలేదని. అక్కడ అతిరథ మహారథులు ఉన్నారు. అందులో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, జాంబవంతుడని వాళ్ళని. సరే, వాళ్ళు కూడా మామూలుగా పెద్ద పెద్ద అతిరథ మహారథులు కూడా అక్కడ ఉన్నోళ్ళు కొంచెం మాకు వృద్ధాప్యం వచ్చేసింది, మేము ఎగరలేము అంతా, ఇప్పుడు వయసు మీద పడిపోయిందని వాళ్ళు చెబుతున్నారు. అంటే నేను ఎక్కడైనా పేర్లు తప్పు చెబితే దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడ విషయ ప్రాముఖ్యతలో వెళ్తున్నాను నేను, విషయాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళల్లో వృద్ధుడైనటువంటి జాంబవంతుడు అనేటువంటి, లేకపోతే అక్కడ వృద్ధుడైనటువంటి ఒక పెద్ద ఆయన, అది పేరు కొంచెం మర్చిపోయాను, ఆయన చెప్పాడు, అయ్యా మనలో హనుమ ఉన్నాడు అంటే ఆంజనేయ స్వామి, హనుమంతుడు వారు. హనుమ అసలు వెళ్ళిపోగలడు ఎక్కడికైనా, ఆయన చిన్నప్పుడు వెళ్ళి సూర్యుడిని మింగేసి వచ్చాడు ఆకాశంలో. సరే, తర్వాత ఏదో విడిపించారు, ఆయనకి చిన్న శాపం ఉంది ఏంటంటే, అంతటి మహాశక్తి కలిగిన వాడు ఆయనకి ఏదైనా కోపం వచ్చినా ఏమన్నా వచ్చినా మళ్ళీ ఆ శక్తిని ఆయన ప్రకటించేస్తే అది ఇబ్బంది అయిపోద్ది, కాబట్టి ఆయన మర్చిపోయేలా పెట్టారు. ఆయన శక్తిని ఎవరైనా గుర్తు చేస్తే ఆయనకి శక్తి వస్తుంది, అసలు ఆయనకి ఇది పెద్ద విషయమే కాదని. అయితే ఈ విషయం తెలియని హనుమంతుడు, వాళ్ళు కొంచెమన్నా దూకగలమంటున్నారు, నా వల్ల ఏమవుద్దు, నేనేమి చేయలేనని ఆయన అక్కడెక్కడ కూర్చున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటుండే. అప్పుడు ఆ హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మీ శక్తి అసామాన్యమైంది, మీరు చిన్నదనంలోనే సూర్యభగవాను వెళ్ళి అలా పట్టుకొని పండులాగా తినేయాలని తినేపోయారు, మీకు ఇలా మతిమరుపు శాపం పెట్టారు, అంతకు మించి ఏమీ లేదు. మీలో ఉన్న అపార శక్తిని మంచి కార్యాలకు వినియోగించాలని బాల్య చాపల్యంతో బాల్య చేష్టలుగా మీరు అపార శక్తిని దుర్వినియోగపరుస్తారేమోనని అలా పెట్టారు, అంతేను, మీరు మా అపార శక్తి సంపన్నులు, మీరు ఎగిరేయగలరు అన్నారు. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, ఎవరైనా చెబితే ఆయనకు వస్తుంది, గుర్తొస్తుంది. అవును, నేను వెళ్ళగలను అన్నాడు ఆయన. అయితే వెళ్ళండి అన్నారు. అంటే ఆయన ఇటు నుంచి అటు లంఘించేశాడు, వెళ్ళిపోయాడు, సీతమ్మ తల్లిని చూసేశాడు, వచ్చాడు, జాడ చెప్పాడు, అయిపోయింది స్టోరీ. ఇప్పుడు హనుమంతుల వారికి గుర్తు చేస్తే కానీ గుర్తురాదు. అలాగే నువ్వు నిద్రలో రోజు నిన్ను కూడా వదిలేస్తున్నావు, కానీ అసలు నువ్వు పరిశీలించుకున్నావా? నేను ఇది లేకపోతే ఉండలేను, అది లేకపోతే ఉండలేను, అవి లేకపోతే ఉండలేను, ఈ లేకపోతే ఉండలేనని వ్యసనాలని, తిండని, తాగుళ్ళని, సిగరెట్లని, బీడీలని, చుట్టలని, లేదా నా కుటుంబ సభ్యులని, నా డబ్బని, నా వస్తువులని, అది పోతే భరించలేని, ఇది పోతే భరించలేని అంటున్నావు. ఏం భరించలేవు, మెలకువలో భరించలేనని నీకు బంధాలు వేసుకుంటున్నావు, కానీ నిద్రలో నువ్వు అన్నీ వదిలేస్తున్నావు. నువ్వు ఏది లేకపోయినా ఉండగలవు, ఆఖరికి నువ్వు లేకపోయినా నువ్వు ఉండగలవు. నువ్వంటే నీ శరీరం, ఇక్కడ నువ్వు లేకపోయినా నువ్వు ఉండగలవు. అది నిద్రలో జరుగుతుంది. అదే దాన్ని పరిశీలించి నీకు ఎంత ధైర్యం వస్తుందో చూడు, నువ్వు దేన్నైనా వదలగలవు. అంటే వదిలేయమని కాదు, వదిలిపోయిన దాని గురించి దుఃఖపడకుండా ఉండడానికి సహాయపడుతుంది. డబ్బు నష్టం రావచ్చు, రాని ఉండదు, లోకంలో సహజం, డబ్బు పోతుంది, ఏముంది అందులో. ఒకవేళ పోలేదు, డబ్బు ఉంది, ఓ దాసం ఏముంది, పెళ్లి చేసి మన అమ్మాయి కట్నం రూపంలో ఇచ్చి, నగల రూపంలో ఇచ్చి, బోర్డు పెట్టి మన పిల్లలకి ఇచ్చి వాళ్ళని తినమని, తాగమని, సుఖపడమని సంతోషపడుతుంటాం. అప్పుడు పోవటమేగా. మన కుటుంబ సభ్యులు తిని వాళ్ళు అనుభవిస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అది పోవటం అనుకోం మనం. ఇంకోళ్ళు ఎవరైనా తింటే తాగితే మనకు దుఃఖంగా ఉంటుంది, అది పోయిందంటాం మనం. ఓకే, పోనీ, నో ప్రాబ్లం. అలా గౌరవాలు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, డబ్బు కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, నిద్రలో నువ్వు నిన్ను కూడా వదిలేసుకుంటున్నావు. కొంచెం ఈ ప్రాసెస్ని ఎవరికి వాళ్ళు అలా కూర్చొని ప్రశాంతంగా గమనించుకోగలిగితే, నేను ఎంతటి సామర్థ్యము కలిగి ఉన్నవాడిని, నేను ఎంతటి సామర్థ్యము కలిగి ఉన్న దానిని, నేను ఏదైనా వదలగలను, అలా వదలగలిగాను కనుకనే నిద్రలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయి పొద్దున్నే లేగిస్తున్నాను. ఇప్పుడు పొద్దున్నే లేచారు, అలజడితో పని చేయకండి, పరుగులతో పని చేయకండి, ముందు విశ్రాంతిగా లేవండి. ఎందుకంటే నిద్రపోయినంతసేపు ఎంత విశ్రాంతిగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు అలజడి పరుగులు?
కావాలంటే ఒక అరగంట ముందు లేవండి, ఒక పావుగంట ముందు లేవండి. విశ్రాంతిగా మనసును తొందరపాటుకు గురి చేయకుండా, అలజడికి గురి చేయకుండా, పరుగులు పెట్టకుండా విశ్రాంతిగా లేచి చక్కగా నిదానంగా పనులు స్వేచ్ఛగా హాయిగా ఎటువంటి బాధరబంది లేకుండా, నాకు మెలకు వచ్చింది కాబట్టి శారీరక అవసరాలు ఉంటాయి, నాకు మెలకు వచ్చింది శారీరక అవసరాలు ఉంటే నేను ఈ శరీరం అన్న భావనలోకి వచ్చాను, ఈ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ ప్రపంచం అంతా కనపడుతుంది, నా శరీరానికి సంబంధించిన అన్నీ తెలుస్తాయి. ఇది సహజం. ఇప్పుడు నేను విశ్వశక్తిలోంచి శరీరముగా ఉద్భవించి మేల్కొన్నాను. అంతకుముందు అనంత విశ్వశక్తిగా ఉన్నాను. అప్పుడు శరీరపరంగా మనోపరంగా అది నిద్రగా భావించుకున్నాను. ఇప్పుడు నా అంతటా నేనే అనంత విశ్వశక్తిలోంచి మెలకువ తెచ్చుకొని శరీరంగా మనసుగా మేల్కొన్నాను. ఏం లేదు, సింపుల్ ఇదే. శరీరంగా మనసుగా మేల్కొంటున్నాను. శరీరాన్ని మనసుని వదిలేసి విశ్వశక్తిలో లీనమవుతున్నాను, దానికి నిద్ర అని పేరు పెడుతున్నాను. కానీ నేను విశ్వశక్తిలో లీనమవుతున్నాను, ఆ విశ్వశక్తి నేనే అవుతున్నాను. విశ్వశక్తి నేనైనప్పుడు నాకు పరిమిత ఎరుకలు ఉండవు, అనంతత్వంలో ఉంటానంతే. ఇది అది ఉండదు అక్కడ, అది ఆకాశతత్వము, అక్కడ ఏం ఉండదు. ఇప్పుడు ఇది మీరు రోజు రూఢీపరుచుకోగలిగితే నాకున్న శక్తి సామర్థ్యం ఏంటి? అన్నింటినీ వదిలేసి నేను అనంత విశ్వశక్తిని అయిపోగలను, అదే నా నిద్ర. మళ్ళీ విశ్వశక్తిలోంచి వచ్చి అన్నింటినీ పట్టుకోగలను, అదే నా మెలకువ. అప్పుడు మెలకువలో నీ నిద్రాస్థితిని, నా సామర్థ్యాన్ని, నా శక్తిని వదిలేసి నేను పరిమిత శరీరాన్ని అనుకొని దాన్ని గమనించుకోకుండా, ఎలా అయితే హనుమంతులు వారికి వారి శక్తి గూర్చి ఎవరైనా చెబితే తప్ప తెలీదో, అయ్యా నువ్వెంత శక్తివంతుడు అని ఎవరైనా గుర్తు చేస్తే తప్ప ఆయన గుర్తురాదో, అలాగే మనం కూడా నిద్రాస్థితి అనే స్థితి చేత మన స్వస్థితిని, మన ఆనంద ఆత్మశక్తి స్థితిని, ఆకాశతత్వ స్థితిని, సర్వవ్యాపక స్థితిని, ఏకత్వ స్థితిని శాపగ్రస్తులుగా మర్చిపోయి నిద్ర అనుకుంటున్నాం. దాని గురించి ఆలోచించట్లా. ఆత్మజ్ఞాన బోధలో దాని ఎరుకని నీకు గుర్తు చేయడానికి వచ్చింది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అది నీ ఎరుకే, నువ్వేది. నువ్వు అటు అనంత ఆత్మశక్తిగాను ఉండగలవు, ఇటు దేహంగాను మనసుగాను ఉండగలవు, రెండింటిలోనూ సంచరించగలవు. నువ్వు సృష్టిలో జీవుడుగాను సంచరించగలవు, మొత్తం సృష్టికి ఆధారమైనటువంటి అనంత ఆత్మశక్తిగా నువ్వు శక్తి స్వరూపంగా ఉండిపోగలవు. జీవభావాన్ని వదిలేయగలవు, ఏకత్వ భావాన్ని పొందగలవు, మరలా జీవభావాన్ని పొందగలవు. ఆ రెండింటిలోనూ నువ్వు ప్రయాణించగలవు, అది నీ సామర్థ్యం. కానీ నువ్వు నేను ఒక్కదాంట్లోనే ఉండగలను అనుకున్నావు. హనుమంతుల వారికి తన శక్తి తెలియనట్టు, ఎవరో చెబితే తప్ప ఆయనకి గుర్తురానట్టు, నీకు కూడా ఎవరో చెబితే తప్ప తెలియట్లా. ఇది కూడా తెలియాలంటే మరి నువ్వు దాన్ని నువ్వు భావించుకోవట్లేదు. ఇక్కడ అద్భుతం ఎవరు చెప్పారు? ఏం అద్భుతం ఉంది? నువ్వు నిద్రపోవట్లేదా? నిద్ర పట్టనోళ్ళైనా నిద్రపోవట్లేదా? ఎంత ఇబ్బందులు పడేవాళ్ళైనా 1-2 గంటలు నిద్రపోవట్లేదా? నిద్రపోవాలి అంటే శరీర భావము, మనోభావము, నేననే భావం ఎగిరిపోతేనే కదా నిద్ర పట్టేది. అదే అనంత ఆత్మశక్తిలో విలీనత, ఏకత. ఏకత ఎలా ఉంటుందని అడగబాక నిద్రలోనే ఉంటుంది, అంతే, ఏం ఉండదు అక్కడ. అది శక్తితత్వం, నీ ఏకత్వ భావన అదే. నువ్వు తప్ప ఎవరో లేనప్పుడు భావం ఎందుకు పుట్టుద్ది నీకు? నిద్రలో ఏం జరిగింది? అనంత ఆత్మశక్తి అన్నప్పుడు ఏంటి? అది ఏకత్వము అన్నప్పుడు ఏంటి అంటే నువ్వే సర్వము ఉన్నప్పుడు, నువ్వు తప్ప ఎవరూ లేనప్పుడు అదే ఆకాశతత్వం, సర్వవ్యాపకం. ఉన్నదంతా ఆ ఆకాశతత్వమే, ఆకాశశక్తి, ఆత్మశక్తి అయినప్పుడు అది నువ్వే అయినప్పుడు నీకంటే భిన్నంగా ఎవరైనా ఉంటే కదా నీకు ఇంకో ఆలోచన పుట్టడానికి. నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని నీకు అనిపించాలి అంటే నీకు ఇంకోటి ఏదో కనిపించాలి. కనిపించకుండా ఎలా అనిపిస్తుంది? అసలు కనిపించేదే లేదు, ఉన్నదంతా నువ్వే. అదే నిద్రాస్థితి, అది నీ సహజ స్థితి, నీ ఆత్మశక్తి స్థితి. దానికి నిద్ర అనే ఒక శాప పేరు పెట్టుకున్నాం. నిద్ర అని మనం పెట్టుకుంది ఏంటంటే హనుమంతుల వారి శాపం లాంటిది అది. ఆ పేరు అంతే, అదొక శాపం మనకు. కానీ నిజంగా శాపం అంటే కాదు, అది మన ఒరిజినల్ స్థితి. మన ఒరిజినల్ స్థితి మనకు అర్థమైపోతే దేహస్థితిలో, జీవస్థితిలో, ఈ సృష్టిలో మనం మనుగడ సాగించలేం కనుక మనకు మరుపు కలిగించబడింది. అది సృష్టి చేసిన మరుపు. కానీ నువ్వు గుర్తు చేసుకోవచ్చు, అది పెద్ద విషయమే కాదు. అది పర్మనెంట్ మరుపుగా నీకు పెట్టలేదు. అది ఎప్పుడైనా నువ్వు ఆలోచించి గుర్తు చేసుకోవచ్చు, ఎవరన్నా చెబితే నీకు అర్థమైపోద్ది. సేమ్ హనుమంతుల వారిలాగానే మన తత్వం అది.
మనం ఇప్పుడు హనుమతత్వంలో ఉన్నాం. హనుమ తనకు శక్తి లేదనుకొని సామాన్యుడు అనుకుంటారు, అది మన శరీర భావన. అయ్యా నువ్వు శక్తివంతుడు అని ఎవరైనా గుర్తు చేస్తే తన అనంత శక్తివంతుడని యంత్రకార్యాన్ని చేసేస్తారు. సేమ్ మనం అంతే. నువ్వు ఆత్మశక్తి స్వరూపుడివి, స్వరూపురాలివి. దానికి నిదర్శనం నీ నిద్ర. నువ్వు దేన్నైనా వదలగలవు, ఏదైనా వదిలిపెట్టేయగలవు, దేన్నైనా బాధపడకుండా అలా వదిలేసేయగలవు. ఏ బంధాలు అసలు నీకు లేవు, నిన్ను మోహానికి గురి చెయ్యవు. దానికి సాక్ష్యం నీ నిద్ర. ఎందుకని అవన్నీ మోహాలు వదిలినాయి కనుక, బంధాలు వదిలినాయి కనుక, బాధలు వదిలినాయి కనుక, దుఃఖాలు వదిలినాయి కనుక, సుఖాలు వదిలినాయి కనుక, ఆనందాలు వదిలినాయి కనుక, కష్టాలు వదిలినాయి కనుకనే నిద్రలోకి వెళ్ళావు. లేకపోతే ఎలా వెళ్తావు? ఎంతటి వాళ్ళైనా, దొంగలైనా, దోపిడీ దొంగలైనా, మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా, ఎవరైనా, ఏ పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా, ఏ హోదాల్లో ఉన్నవాళ్ళైనా, ధనవంతులైనా, పేదవాళ్ళైనా, మనిషి అన్న ప్రతివాడు, గుణాలతో సంబంధం లేదు, మనిషి అన్న ప్రతివాడు అన్నింటినీ వదిలి నిద్రలోకి వెళ్తాడు. మనమేంటి, జీవరాశులు కూడా నిద్రపోతాయి, జంతువులు, పశుపక్షాదులు అన్నీ నిద్రపోతాయి. ఆ నిద్రాస్థితిలోకి మనిషి వెళ్ళటం అనేది ఏంటి అంటే, తన సర్వస్వాన్ని, అంటే తను శరీరపరంగా, మనోపరంగా, మనస్సు పరంగా, సృష్టిపరంగా భావించుకున్న సర్వస్వాన్ని వదిలేసి తన స్వీయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అంతే, జస్ట్ చిన్న ఆట అంతే ఇది. మళ్ళీ సృష్టిలోకి వచ్చి నేను శరీరాన్ని, మనసుని సృష్టిలో ఆడుకుంటున్నాడు. ఇది మెలకు ఆట. ఈ ఆట అంతా ఆడుకొని ఇప్పుడు చూడండి, పిల్లలు ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని ఆటలన్నీ అయిపోయినాక ఇంటికి వచ్చేస్తారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాలు అయిపోయినాక ఇంటికి వచ్చేస్తారు. ఇల్లు అనే ఒక గమ్యం అందరికీ ఉంది. అక్కడికి ఇల్లు లేకపోవచ్చు, సొంత ఇల్లు ఎవరికి ఉండకపోవచ్చు. అడుక్కునే భిక్షగాళ్ళు కూడా వాళ్ళకు ఒక ప్లేస్ ఉంటుంది. ఏ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలోనూ ఒక ప్లేస్ వాళ్ళదే, అదే వాళ్ళ ఇల్లు. అక్కడ పడుకుంటారు, అక్కడికి వచ్చేస్తారు. ఏ బ్రిడ్జిల కింద పడుకుంటారు, ఒక ప్లేస్ ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది. దాన్ని నువ్వు సొంత ఇల్లు అంటావా, అద్దె ఇల్లు అంటావా, లేకపోతే ఏదో ఒక స్థానం అంటావా, కానీ నీకంటూ ఒక ప్లేస్ ఉంటుంది నువ్వు నిద్రపోవడానికి. అందరూ ఆ మూల ప్లేస్కి తిరిగి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళైనా, ఏ ప్రయాణాలు చేసిన వాళ్ళైనా, మెలకువలో ఎంత తిరిగిన వాళ్ళైనా, ఎన్ని చేసిన వాళ్ళైనా మళ్ళీ తన మూలస్థానానికి వచ్చేసి, ఆ మూలస్థానం ఇల్లు అంటే భౌతికంగా బ్రిడ్జిల కిందో, ప్లాట్ఫారాల కిందో, అంటే వాళ్ళ నిరాశ్రయులందం. నిరాశ్రయం కాదు, సొంత ఇల్లు కట్టుకొని మన వాళ్ళ అంటున్నాం. ఏమన్నా వాళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ప్లాట్ఫారాల కింద ఉంటున్నారు. కానీ ఏదో ఒక స్థలంగా ఏదైతే ఉంటుంది వాళ్ళకి వచ్చేసి చక్కగా అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఆ విశ్రాంతిలో ఎక్కడికి వెళ్తారు? తమ స్వీయ అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమీ లేదు అసలు. ఏకత్వ భావనలోకి వెళ్ళినప్పుడు దాన్ని నిద్ర అంటున్నాం. ఆత్మశక్తి అని దానికే పేరు పెట్టారు. అది ఏకత్వ భావన. ఏకత్వం అంటే ఏంటి? ఉన్నది ఒకటే. ఉన్నది ఒకటే అయినప్పుడు ఇంకా చలనమే లేదు. నాకంటే భిన్నంగా ప్లేస్ ఉంటే చెల్లించాలి, నాకంటే భిన్నంగా ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించాలి, నాకంటే భిన్నంగా ఇంకొకళ్ళు ఉంటే నేనని మాట్లాడాలి, నువ్వని మాట్లాడాలి. ఉన్నదే ఒకటైతే అసలు నేను లేదు, నువ్వు లేదు, చలించటం లేదు, కదలిక లేదు, నిశ్శబ్దం, మౌనం, ప్రశాంతత, నిశ్చలత, సర్వవ్యాపకత ఉంటాయి. అంతే. అదే ఆకాశతత్వం. దాంట్లోకి వెళ్తున్నాం రోజు. ఆ స్థితిని గుర్తించకుండా దానికి నిద్ర అని పేరు పెట్టుకున్నాం. వెళ్తున్నాం, శరీరాన్ని వదిలేస్తున్నాం, మనసును వదిలేస్తున్నాం, ఆ స్థితిలోకి వెళ్తున్నాం. దాన్ని గుర్తించకుండా హనుమశాపం వల్లే దానికి నిద్ర అని పేరు పెట్టుకున్నాం. అంతే. అందులోంచి మెలకువ రాగానే నేను ఈ శరీరం అనుకుని తిరిగేస్తున్నాం. సేమ్ హనుమశాపంలో బతికేస్తున్నాం. అంటే ఏ కార్యము లేదు, నేను ఇంత దూకగలను, అంత దూకగలను అందరూ చెప్పుకుంటుంటే హనుమేల్లో ఒక మూల కూర్చున్నాడు. ఎందుకంటే నేను అసలు దూకలేనని. తన శక్తి తనకు తెలీదు, ఎవరని చెప్పాలి. అలా మనం ఆ నిద్రాస్థితిలో ఆ స్థితిని అసలు వదిలేసి నాకు మెలకువ వచ్చింది, ఇప్పుడు నేను శరీరాన్ని అని మళ్ళీ పాత నిద్రపోవడానికి ముందు మనం తగిలించుకున్న సుఖ దుఃఖ భావాలు ఏమున్నాయో, నేను నాది నా వాళ్ళన్న భావాలు ఏమున్నాయో, ఈర్ష్యులు, అసూయులు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాల భావాలు ఏమున్నాయో, మంచి దయా జాలి కరుణ భావాలు ఏమున్నాయో, మొత్తంగా సుఖ దుఃఖ భావాలు ఏమున్నాయో అవన్నీ తగిలించేసుకొని మళ్ళీ మెలకువంతా తిరుగుతున్నాం. నేనే నేనే అంట పరిమిత భావనతో. నాకంటే భిన్నంగా బోల్డ్ ప్రపంచం ఉందని. మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి మూలస్థానానికి వచ్చేస్తున్నాం. ఏంటి మూలస్థానం? ఇల్లు కాదు, నిద్రాస్థితి. శరీరాన్ని వదిలేసి, మనసును వదిలేసి, నేను నేను అనుకున్న పరిమిత భావాలన్నీ వదిలేసి నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. అది మన మూలస్థానం, ఒక నిజస్థితి అదే. అందులోంచి బయటకు వస్తుంటాం, వచ్చి సృష్టిలో తిరుగుతూ ఉంటాం. తర్వాత సృష్టి అంతా వెళ్ళి అందులో విలీనం అయిపోతూ ఉంటుంది.
ఈ దీన్ని గమనించగలిగితే మన సామర్థ్యం మనకు అర్థమవుతుంది. అక్కడ ఉంది ఆత్మజ్ఞానం చదువు అంత, ఎవరో చెప్పక్కర్లా, నువ్వే దాన్ని గమనించండి చాలు. నేను వదలలేకపోతున్నానండి, నాకు పిచ్చెక్కిపోతుందండి, నా వల్ల కావట్లేదండి డాక్టర్ గారు, అది డాక్టర్ గారు, ఇది డాక్టర్ గారు, అలా అండి ఇలా అండి అని అందరికీ చెబుతుంటాం. రోజు వదిలేస్తున్నావు నిద్రలో, దాన్ని గుర్తు చేసుకుంటే అసలు నువ్వు ఏదైనా వదిలేయగలవు, దేన్నైనా వదిలేయగలవు, ఎంతటి దాన్నైనా వదిలేయగలవు. ఎందుకని నిన్ను నువ్వే వదిలేసుకున్నాక ఇంకా నువ్వు వదలలేనిదే ఉంది. కానీ మెలకువలో వదలలేనని కొట్టుకుంటుంటాం. ఇక్కడ ఆ పాయింట్ మీద మీరు ధ్యాస పెట్టుకొని మీ ధ్యానం అక్కడ పెట్టుకొని మీ అంతరంగంలోకి మీరు వెళ్ళి కళ్ళు మూసుకొని చక్కగా పరిస్థితిని విశ్లేషించుకొని నేను దేన్నైనా వదలగలను, వదలగలుగుతున్నాను అని స్థిరత్వం వచ్చే వరకు ఎన్ని నెలలైనా సంవత్సరాలైనా అక్కడ కూర్చోడానికి ఏమీ లేదు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటం. ఎందుకంటే మీరు వదలగలుగుతున్నారనేది నిజము కనుక, వదిలినే మీరు నిద్రలోకి వెళుతున్నారు కనుక. శరీర భావం, మనోభావం, నేను, నాది, నా వాళ్ళు, మొత్తం ప్రపంచ భావం, దుఃఖభావం, సుఖభావం, అసలు భావం అనేదాన్నే వదిలేసి, నేననేదాన్నే వదిలేసి నిద్రలోకి వెళుతున్నారు. ఇది సత్యము. దాన్ని పరిశీలించుకోండి. అప్పుడు మనసు ఎందుకు స్థిరంగా లేదు? నా మనసు ఆగట్లేదండి, నా మనసు పరుగులు తీసేస్తుందండి, నేను ఆగలేకపోతున్నానండి, అసలు ఆలోచనలు ఆగట్లేదండి, నాకు పిచ్చెక్కిపోతుందండి అని ఇవన్నీ మెలకువలో చెబుతున్నాం. మరి నిద్రపోయినప్పుడు ఇవన్నీ ఏమైనాయి అని ఒక్కసారి పరిశీలించుకుంటే మీ సామర్థ్యం మీకు అర్థమవుద్ది అంటున్నా. వెంటనే మీరు మెలకువలో మానలేకపోవచ్చు, వెంటనే ఇది వినగానే మీకు వచ్చేయకపోవచ్చు, కానీ మీ సామర్థ్యాన్ని గుర్తించండి. నేను వదలగలను, వదులుతున్నాను, వదిలే నిద్రపోతున్నాను, మళ్ళీ మెలకువలో పట్టుకుంటున్నాను అని మీ శరీర పనితీరుని, మీ మనో పనితీరుని, మీ మొత్తంగా ఈ నిద్ర అనే వ్యవస్థని, ఈ 3 స్థితులను గమనించండి. ఒక నిద్రా వ్యవస్థ, నిద్రాస్థితి, అక్కడి నుంచి స్వప్నలోకం, మనోస్థితి, అక్కడి నుంచి శరీరలోకం, సంపూర్ణ మెలకువ స్థితి. ఈ స్థితిని గుర్తించండి ఒకసారి. గుర్తించి నేను వదలగలుగుతున్నాను, వదలటం అనేది నా శరీరంలోనే ఉంది, అలా వదలగలిగాను కనుకనే నేను నిద్రలోకి వెళ్ళగలిగాను. కాబట్టి ఇక్కడ నన్ను నేను కూడా వదులుకోగలిగినప్పుడు ఇంకా అంతకంటే గొప్పవి, ముఖ్యమైనవి, నన్ను బాధ పెట్టేవి, దుఃఖ పెట్టేవి, కలవరం చెందించేవి, ఆగని మనసు ఎక్కడుంది? అది ఆగని మనసు అంటే నేనే తిప్పుకుంటున్న మనసు. ఆగటం లేదని చెబుతుంది ఎవరు? నేనే దాన్ని తిప్పేసుకుంటున్నాను. ఒకసారి అక్కడ నిదానంగా కూర్చొని ధ్యానము అనేది దీని మీద ధ్యానం చేయండి, దీన్ని పరిశీలించండి. ధ్యానం అంటే పరిశీలించండి, కళ్ళు మూసుకొని విశ్రాంతిగా చోట కూర్చోండి, మీ నిద్రాస్థితిని గమనించండి. నేను వదలలేకపోతున్నాను, పిచ్చెక్కిపోతుంది, మనసు అలజడిగా ఉంది, ఆలోచనలు ఆగటం లేదు, నాకు అసలు బుర్ర పాడైపోతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను, ఒత్తిడికి వెళ్ళిపోతున్నాను అని మీరు అనుకుంటున్నారే, వాటిని కాసేపు పక్కన పెట్టి నేను నిద్రాస్థితిలోకి ఎలా వెళ్ళగలుగుతున్నాను, ఇవన్నీ వదిలే కదా వెళ్ళగలుగుతున్నాను అంటే వదలగలిగిన సామర్థ్యం నాకు ఉంది కదా. అప్పుడు వదలగలిగినప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు వదలలేను? నేనే కావాలని పట్టుకొని వాటికి తిప్పుతున్నాను, నా ఆలోచన నేనే తిప్పుకుంటున్నాను, ఇది ఇలాగే జరగాలి, ఇలా జరగకూడదు, ఇది ఇలా అయితే బాగుండు అని ఒకే విషయంలో నేను పదే భావించుకొని భయపడిపోయి, ఆదుర్దపడిపోయి, కంగారు పడిపోయి, నేనే ఒత్తిళ్లకు గురి చేసుకొని నన్ను ఆ ఆలోచనలు వదలకుండా పట్టుకు వేలాడుతున్నది నేనే, అంతే తప్ప ఆలోచనలు నన్ను పట్టుకు వేలాడతలేదు. జాగ్రత్తగా గమనించుకోండి, మీకు అర్థమైంది. ఆలోచనలను నేను పట్టుకు వేలాడుతున్నానా, ఆలోచనలు నన్ను పట్టుకు వేలాడుతున్నాయి? అసలు ఆలోచనలకి నాకున్న సంబంధం ఏంటి? ఒకసారి పరిశీలించండి. ఈ పరిశీలించటమేనండి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మన స్వీయ చదువు. అది మన లోపలి చదువు, అది మన శరీర పనితీరు, మన మనసు పనితీరు, మన బుద్ధి పనితీరు, మన ప్రాణశక్తి పనితీరు, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఒకసారి గమనించి చూడండి, తర్కించుకోండి, కూర్చోండి, విశ్లేషించుకోండి. బయట ప్రపంచం అంతా వదిలేయద్దు, పట్టుకుందాం, తిరుగుదాం, చక్కగా ఉందాం. కానీ మన శరీర పనితీరు, మన లోపల పనితీరు తెలిస్తే బయట ప్రపంచ పనితీరులో మనం జీవించేటప్పుడు హాయిగా, సుఖంగా, సంతోషంగా, దుఃఖం లేకుండా జీవించవచ్చు. అదే మోక్ష జీవితం. మోక్షం అంటే ఏమి లేదు, హాయిగా సంతోషంగా జీవించడమే మోక్షం. అలా మోక్ష జీవితాన్ని జీవించాలి అంటే ముందు అసలు మన శరీర పనితీరు, మన మనసు పనితీరు, మన బుద్ధి పనితీరు, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి పనితీరు, మనకు అసలు నిద్ర ఏంటి, మెలకువ ఏంటి, ఇవన్నీ మనం గమనించుకోవాలి. గమనించుకుంటే ఏం జరుగుతుంది, నిద్రలో ఏం జరుగుతుంది, మెలకువలో ఏం జరుగుతుంది, ఎప్పుడు సుఖపడుతున్నాను, ఎప్పుడు దుఃఖపడుతున్నాను, అసలు అన్ని ఆలోచనలు దుఃఖం కలిగిస్తాయా, అన్ని ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయా, మనసులో ఉన్నదంతా నన్ను బాధ పెడుతుంది అంటే కానే కాదు. బాధ పెట్టే విషయాలు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిని పట్టుకోండి, వాటిని గమనించండి, వాటిని పరిశీలించండి.
పరిశీలన అనేది ఒకటి నేర్చుకోండి. మీ మీద మీ పరిశీలన, మీ మీద మీ నిఘా, మీ మీద మీ పరిశోధన, మీ అంతరంగంలో మీ అన్వేషణ, మిమ్మల్ని మీరే తెలుసుకోవటం. దాన్ని కాసేపు చేయండి. అదే ధ్యానం, అదే తపస్సు. దానికోసమే స్థిరంగా కూర్చునేటువంటి ఏర్పాటుగా ధ్యానము తపస్సు అని పెట్టారు. అంటే ధ్యానము తపస్సుల్లో మీరయ్యో ఊహించుకోవటం, సొంత ఊహలు ఊహించుకోవటం, మీకు తోచినటువంటి నామాలు, మీకు తోచినటువంటి విషయాల్లో మీరు చేసుకుంటే అది వేరేదేదో చేస్తున్నారు. అది తప్పని నేను చెప్పట్లా. ఇది కుదరని వాళ్ళు అది పట్టుకొని అటునుంచే వస్తారు. మిమ్మల్ని మీరు చూసుకోండి, చాలా తేలికైన విషయం ఇది. ఇందులో ఏమి లేదు. జస్ట్ హనుమంతుడికి నాయన నువ్వు శక్తివంతుడు అని చెబితే చాలు, అవును నేను శక్తివంతుడిని ఎగిరేస్తాడు ఆయన, ఎంత కార్యమైనా చేసేస్తాడు. కానీ అది చెప్పే వరకు ఆయనకు గుర్తురాదు. ఆ గుర్తు రాకపోవడమే ఆయనకున్న శాపం. ఆ గుర్తు రాకపోవడమే మన అజ్ఞానం. అలా గుర్తు చేసేదే ఆత్మజ్ఞానం, అలా గుర్తు చేసేదే ఆధ్యాత్మిక చదువు. కేవలం గుర్తు చేయటమే తప్ప అది మీరే, మీ స్వరూపమే, మీరు పొందేదేం కాదు, ఎక్కడి నుంచో వచ్చేది కాదు. అందుకే మాయలుండవు, మహిమలుండవు, అద్భుతాలుండవు అని చెప్పేది. ఒకసారి దీన్ని ప్రశాంతంగా అలా కూర్చొని, ప్రశాంత మనసుతో ఏకాంతంగా అలా కూర్చొని మీ లోపలికి మీరు వెళ్ళి దీన్నంతా మీరు చక్కగా గమనించి పరిశీలించి తర్కించుకోండి. మీ లోపల ఒకసారి మీ లోపల మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీలో జరుగుతున్న ప్రాసెస్ అంతా మీరే గమనించుకొని విశ్లేషించుకోండి. దాన్ని పట్టుకోండి మొత్తం. మీకు అంతా మీకే అర్థమైపోద్ది. అలా అర్థమైన మహాత్ములు చెప్పిందే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మికత అనగానే అదేదో అద్భుతము, మహిమలు, మాయలు, మన వల్ల కాని, మనం చేయలేనిది, ఎవరో తపస్సులు చేసి పొందగలిగింది, ఎవరెవరో పొందినోళ్ళు మహాత్ములు, దేవుళ్ళు, మనకి దానికి సంబంధం లేదు, మన వల్ల ఏమవుద్ది, మనం పొందగలమా, ఇలా భావించుకోబాకండి. ఆధ్యాత్మికత అనేది మానవులకు సంబంధించింది, మానవ జాతికి సంబంధించింది. నువ్వు మనిషి అయితే చాలు, స్త్రీనో పురుషుడో, నువ్వు మనిషిగా పుట్టుంటే చాలు, నీకు అర్థమవుతుంది. నీకు అంత మేధాశక్తి ఇవ్వబడింది. ఆ మేధాశక్తిని నువ్వు ఉపయోగించుకంతే. అలా నువ్వు శరీరంతో బతకొద్దండి, వంద శరీరం అక్కడ బతకొద్దండి. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నారు అనుకోండి. మిథ్య అంటే లేనిదని కాదు, శాశ్వతముగా ఉండనిది. అది నువ్వు స్థితులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మెలకువంతా శరీర స్థితి, శరీర స్థితి అంతా శరీర మనస్సులతో నడుస్తుంది. మనసులో జ్ఞాపకాలు, శరీర సంబంధిత విషయాలన్నీ కూడా ప్రపంచం నుంచి మనం గ్రహించినవి, శరీరంతో అనుభవించినవన్నీ కూడా శరీర నడకకి అనువుగా, గుర్తులుగా, లోపల జ్ఞాపకాలుగా ఉంటాయి. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఆ జ్ఞాపకం లేకపోతే కంటిన్యూటీ జీవితం ఎలా జీవిస్తాం మనం? కానీ మిథ్య అన్నప్పుడు గమనిస్తే మీరు, శరీరం పుట్టుక నుంచి, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు నిత్య మార్పులకు లోనవుతూనే ఉంది. మీ ఫోటోలు వరుసగా పెట్టుకు చూసుకోండి. ఫోటోలు తీసుకొని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఫోటోలు తీసుకోండి. నిరంతరం మారిపోతున్నారు. మీ రూపురేఖలు మారిపోతున్నాయి. మీరు ఎదుగుతున్నారు, తరుగుతున్నారు, పెరుగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మొత్తం రూపురేఖలు మారిపోతున్నాయి. మిథ్య అంటే ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది అనేది సృష్టిలో ఏదీ లేదు. అది ఎప్పుడు మార్పుకు లోనవుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఇది ఇలా ఉంటుంది అని, అది శాశ్వతత్వం అని నమ్ముతావు అని దానికి మిథ్య అని పేరు పెట్టారు. అది మాయ అంటే కూడా అంతే. మాయ అంటే లేనిదేని కాదు, ఒకటి ఇంకోలా అనిపిస్తున్నది. మాయ చేసేసాడు రా అంటారు. అంటే ఏంటి, నేను కనిపెట్టలేకపోయాను, నన్ను మోసం చేసేసాడనో, లేకపోతే ఏదో సంథింగ్. మాయ అంటే అది. నేను ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది, నేను ఎలా అనుకుంటే అలా జరిగింది, అంతే తప్ప లేనిదని కాదు. అది నిరంతరం మార్పులకు లోనైపోవడమే మాయ. నువ్వు చూసినట్టుగా, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు భావించుకున్నట్టుగా ఇలాగే అది ఉండదు. అది మార్పుకు లోనైపోతూ ఉంటుంది. అయితే మనం ఎలా శరీరాన్ని భావించుకుంటున్నామంటే, ఎప్పటికప్పుడు మార్పులకు లోనయ్యే శరీరమే నేను అనుకుంటూ, మార్పు శాశ్వతం అనుకుంటూ, శాశ్వతత్వంగా దాన్ని భావించుకుంటూ అది మారిపోతుంది అనేటువంటి విషయాన్ని వదిలేసాం. ఎప్పటికప్పుడు మారిపోయిన దాంతో కలిసిపోయి, తాధ్యాత్మత చెందిపోయి, దాన్ని సత్యంగా దృష్టిలో తీసుకొని వెళ్ళిపోతున్నాం. మీరు మన శరీరమే కాదు, మొత్తం భౌతికంలో, సృష్టిలో అన్నీ మారిపోతుంటాయి. ఏది ఇప్పుడు ఉన్నట్టు ఉండదు, మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఉదయ సూర్యుడు సాయంకాల సూర్యుడు వరకు ఎన్ని అవస్థలకు మార్పు చెందుతూ వెళ్తాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు వచ్చి అలా సెటిల్గా ఉండిపోవట్లా.
నిరంతర ప్రతి సెకను మార్పుకు లోనవుతున్నాడు, ప్రతి నిమిషం మార్పుకు లోనవుతున్నాడు. అదే మనకి సూర్య వెలుగు పెరగటం తరగటం, తర్వాత సూర్యాస్తమయం అవుతుంది, మళ్ళీ సూర్యోదయం అవుతుంది. ఇలా సృష్టిలో అన్ని చెట్లు పొట్లు చేమల సృష్టిలో ఏది కూడా పర్మనెంట్గా మనం ఇది ఇలాగే అని శాశ్వతత్వంగా ఉండదు. అది చెబుతుంది అక్కడ విషయం. శాశ్వతత్వంగా ఉండదు ఓకే, కానీ సృష్టి ఇలాగే ఉంటుంది, ఇలాగే నడవాలి, ఇలా బతకాల్సిందే, ఎవరికి ఇచ్చిన ఈ ప్రకారం వాళ్ళు అంతే. అది సృష్టి నిర్ణయం. కాబట్టి శరీరపరంగా నువ్వు రైటే, ప్రపంచపరంగా నువ్వు రైటే, నువ్వు చూస్తున్న సృష్టి అంతా రైటే, కానీ అది శాశ్వతం కాదు. ఎప్పటికీ ఇలా ఉండదు, నువ్వు కూడా ఎప్పటికీ ఇలా ఉండవు. నువ్వు చూసేది ఏది ఎప్పటికీ ఇలా ఉండదు. ఎప్పటికీ ఉంటుంది అనుకున్నది ఏది ఎప్పటికే ఉండదు. సృష్టి అంటే అది. జగత్తు అంటారు దాన్ని. జగత్తు అంటే ఏంటి? గతి కలిగింది, నిరంతరం గతి కలిగింది, కదలిక కలిగింది, అది కదులుతూ ఉంటుంది. అందుకని జగత్తు అది, ప్రపంచం అది. అది ప్రకృతి అలాగే ఉంటుంది. మరి ఇందులో శాశ్వతమైనది ఏంటి అంటే, నువ్వు శరీరాన్ని వదిలేసి మనసును వదిలేసి నిద్రాస్థితిలోకి వెళ్తున్నావు చూడు, అది ఎప్పుడూ ఒకలానే ఉంది, ఎప్పటికీ అది ఒకలానే ఉంటుంది. ఏది నిద్ర కాదు, దానికి హనుమంతుల వారి శాపంలాగా దాని పేరు నిద్ర అంతే. కానీ అది శక్తి స్థితి. నేను నా శరీర స్థితిలో, నా మనోస్థితిలో, ప్రాపంచిక స్థితిలో, సృష్టి స్థితిలో, సృష్టి ఎరుకలో, ప్రకృతిలో నేను ఈ శరీరం అనుకుంటూ కదులుతున్నదంతా మెలకువ అని పేరు పెట్టుకున్నాను. నేనే పెట్టుకున్న పేరు, మానవ జాతి పెట్టుకున్న పేరు. ఈ శరీర మనోస్థితులను దాటి నేను శక్తి స్థితిలోకి, నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, శరీరాన్ని ఉపయోగించకుండా, మనసును ఉపయోగించకుండా, నేననే భావనను వదిలేసి, అసలు ఈ సృష్టి భావనను వదిలేసి, ప్రపంచ భావనను వదిలేసి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ స్థితి శాశ్వతం, శక్తి స్థితి శాశ్వతం. కానీ ఆ శాశ్వతత్వాన్ని గుర్తించకుండా నిద్ర అని పేరు పెట్టా అంతే. నేను ఈ శరీర స్థితినే గుర్తిస్తున్నా, ఇదే నేర్పుతున్నా అందరికీ పుట్టిన బిడ్డల దగ్గర నుంచి. అసలు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చదువు చెబితే అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక చదువు నేర్పితే అందరూ కూడా జీవన్ముక్తులుగా బతుకుతారు. అలా అని కాపురాలు చేయరా, పిల్లల్ని కర్రా, సృష్టి ఉండదంటే అన్నీ ఉంటాయి. పూర్వపురుషులు అలాగే బతికారు. ఋషులు మునులు యోగులు అనే వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. కానీ వాళ్ళ విద్య అంతా కూడా ఆత్మవిద్య, మొత్తం ఆత్మవిద్య. ఆత్మవిద్యతో నేను ఆత్మశక్తిని అన్న భావనతో నాకు శరీరం ఉంది, మనసు ఉంది, ప్రపంచం ఉంది, ఇదంతా ఆత్మశక్తిలో ఉంది, మళ్ళీ ఆత్మశక్తిలోంచి వచ్చి ఆత్మశక్తిలో లయించిపోద్ది అనే భావనతో బతికారు. శరీరంతో బతికారు, కాపురాలు చేశారు, పిల్లల్ని కన్నారు. అంటే ఆత్మశక్తి భావన వస్తే శరీర భావన ఎగిరిపోవటం, శరీర భావన వస్తే ఆత్మశక్తి మాయమైపోవడం ఇదేం ఉండదు. నువ్వు ఇప్పుడు కూడా ఆత్మశక్తివే, అది అక్కడే ఉంది, కానీ నువ్వు తెలుసుకోవట్లేదు, దానికి నిద్రని పేరు పెట్టావు అంతే. అందుకని ఆ స్థితిని నువ్వే తెలుసుకోవాలి. ఎవరు తెలియజేవుతారు? నువ్వు కూర్చొని విశ్లేషించుకోవాలి. నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళాలి, నిన్ను పరిశీలించుకోవాలి. నిద్రాస్థితి ఏంటి, మెలకువ స్థితి ఏంటి, మనస్సు ఏంటి, ఈ బుద్ధి ఏంటి, అసలు ఈ పనితీరులు ఏంటి, నా శరీరం నిరంతరం మారిపోవడం ఏంటి, శరీరం నిరంతరం మారిపోయే తీరు నా చేతిలో ఉండకపోవటం ఏంటి, అలాగే సృష్టిలో ఉన్న అన్ని నిరంతరం మారిపోవటం ఏంటి, మళ్ళీ ఈ శరీరానికి నిత్యం ఆహారం ఇవ్వడం ఏంటి, ఆహారంలో అసలు శక్తి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఆ శక్తి నాకు కనపడకపోవడం ఏంటి, ఆ శక్తిని మళ్ళీ ఆహారంగా నేను తీసుకుని నమిలి మింగేసినటువంటి ఆహారంలోంచి నా పొట్టలో ఉన్నటువంటి జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యి ఆ పేగులు దాన్ని పచనం చేసేసుకొని అందులో ఉన్న శక్తిని తీసుకోవటం ఏంటి, పదార్థం ఆహారంగా ఉన్నటువంటి పదార్థతత్వాన్ని మలమూత్రాలుగా విసర్జించటం ఏంటి, ఈ అద్భుత ప్రక్రియ ఏంటి. శక్తి నా లోపల శరీరానికి, నా పేగులకు తెలిసింది, కానీ నాకు శక్తి తెలియట్లే. మళ్ళీ ఆ శక్తి నాలో రక్తంగా మారడం ఏంటి, మాంసంగా మారడం ఏంటి, ఎముకలుగా మారడం ఏంటి, మజ్జగా మారడం ఏంటి, వీర్యముగా స్పెర్మగా తయారవ్వడం ఏంటి, ఆహారం తినగానే నాకు ఏదో బలం వచ్చినట్టు, శక్తి వచ్చినట్టు నాకు అనుభూతి చెందుతున్నాను. అనుభవం, శక్తి అనుభవం. మళ్ళీ ఇక్కడ గుర్తించండి, మనం ఇప్పుడు ఆహారం తిన్నాక మనకు శక్తి వచ్చినట్టు తెలుస్తుంది కాసేపుడికి. అంటే ఏంటి? శక్తి అనుభవంగా తెలుస్తుంది, కానీ శక్తి తెలియట్లే. మళ్ళీ ఆ శక్తి అంతా పనులు చేసుకుంటూ, సన్నగిల్లిపోయి, తిరుగుతూ, తాగుతూ, పచారులు చేస్తూ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ శక్తి సన్నగిల్లేటప్పటికి ఆకలి పడుతుంది. ఆకలికి తినలేదనుకోండి, శక్తి తగ్గిపోతున్నదన్న సూచనను తెలియజేసేటువంటి నీరసం తెలుస్తుంది. మళ్ళీ అది కూడా అనుభవమే. నాలో ఇప్పుడు శక్తి తగ్గింది అనేది కూడా అనుభవమే.
అది పదార్థానికి పదార్థ రూపశక్తి, పరిమితానికి పరిమిత భావనలు. అది కూడా అనుభవంగా తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు ఆహారం తీసుకుంటాం. ఇవన్నీ గమనించుకోండి. శరీరంలో జరుగుతుంది కదా, అది గమనిస్తే మీకే శక్తి తత్వం అర్థమైపోద్ది. అలా శక్తి ఎప్పుడు పరివర్తనం చెందుతుంది. శక్తి యొక్క పరివర్తన దశలు సృష్టిలో కనపడతాయి. పరివర్తనం చెందనటువంటి శాశ్వతమైన స్థిరమైనటువంటి అనంత శక్తి అలాగే ఉంది. అది ఆకాశతత్వంగా ఉంది. అదే నిద్రాస్థితిగా మనం భావించుకుంటున్నాం. అంటే రెండు స్థితుల్లో శక్తి అనుభవం ఏంటి? ఒకటి చలన ప్రక్రియలో ఉన్న శక్తి సృష్టి, ఒకటి నిశ్చలంగా ఉన్నటువంటి శక్తి సర్వవ్యాపక అనంత ఆకాశం. ఈ రెండు స్థితులు తెలుసుకో. ఈ రెండు స్థితుల్లో చలన దశలో ఉన్నప్పుడు శరీరం కదులుద్ది, మనసు కదులుద్ది, ఆలోచనలు కదులుద్ది, బుద్ధి కదులుతుంది. అలా కదులుతున్నప్పుడు పరిమిత భావనలో ఉన్నటువంటి వ్యక్తికి సహజంగా ఇప్పుడు మన ప్రశ్న అడిగారి సోదరు అలాగే ఉంటుంది. నా మనసు ఆగట్లేదు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను, స్ట్రెస్కి వెళ్ళిపోతున్నాను, ఒత్తిడికి వెళ్ళిపోతున్నాను, గందరగోళాలకు వెళ్ళిపోతున్నాను, గజిబిజికి వెళ్ళిపోతున్నాను, నిద్ర కూడా సరిగ్గా పడతలేదు, అనారోగ్యాలు పాలైపోతున్నాను అంటే దానికి సంబంధించిన విషయాలు ఏంటి? అవి చెప్పట్లే మీరు. ఏవో పర్సనల్ కొన్ని మాట్లాడారు, అసలు అవి చెప్పినా ఎవరు చేయగలిగింది ఏం లేదు. చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, నాకే కాదు ఎవరికి చెప్పొద్దు మీ పర్సనల్ విషయాలు. అసలు చెప్పకండి. ఏ గురువుకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ఏ దేవుడికి చెప్పొద్దు. దేవుడు ఎట్టా కనపడ్డం మీరు ఫోటోలకి చెప్పుకునేది కాబట్టి మనసులో చెప్పుకోండి, పక్క మనుషులకి చెప్పకండి. గురువులు అనేటువంటి వాళ్ళు మనుషుల రూపంలో ఉంటే వాళ్ళకి కూడా చెప్పకండి. ఎందుకంటే అవన్నీ మీ తప్పిదాలు ఎన్నో ఉంటాయి, మీ కోరికలు ఎన్నో ఉంటాయి, మీ ఆశలు ఎన్నో ఉంటాయి, మీ అత్యాశలు ఎన్నో ఉంటాయి. అందులో ప్రతి మనిషికి ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. అందులో దుర్మార్గాలు ఎన్నో ఉంటాయి, ఊహించకూడని ఎన్నో ఉంటాయి, అసలు ఊహలు చేయకూడని విషయాలు ఎన్నో ఉంటాయి, సభ్య సమాజం అంగీకరించిన విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి వాటిని లోపల మీరు చూసుకొని డిప్రెషన్కి కారణం ఏంటి, ఒత్తిడికి కారణం ఏంటి, ఆగని ఆలోచనలకు కారణం ఏంటి, బాధ పెట్టే ఆలోచనలు ఏంటి, ముందు వాటిని ఎదుర్కోండి. అన్ని ఆలోచనలు బాధ పెట్టం, ఎప్పుడు గమనించుకోండి. మొత్తం అసలు మనసు బాధ పెడుతుంది అనబాకండి, ఆలోచనలు బాధ పెడుతున్నాయి అనబాకండి. ఆ పదమే తప్పు. ఆలోచనలు జీవించడానికి అవసరం. ఆలోచనల సమూహం మనసు. మనసు జీవించడానికి అవసరం. అది సృష్టి చేసిన ఏర్పాటు, మన శరీర నిర్మాణంలో ఏర్పడ్డది. అందులో బుద్ధి అనేటువంటి ఏర్పాటు మనం చేసే పని తప్ప రైటా అనే విచక్షణ జ్ఞానం వడపోత కార్యక్రమం. అది కూడా సృష్టి చేసిన ఏర్పాటు. ఇక్కడ బ్రతకాలంటే మనసు ఉండాలి, మనసులో ఆలోచనలు పుడతా ఉండాలి, బుద్ధి తప్పు రైట్లు చెబుతూ ఉండాలి. ఓకే, అది ప్రాసెస్, శరీర ప్రాసెస్, పనితీరు. కానీ మిమ్మల్ని బాధ పెట్టేయండి ఎతకండే. అది ధన సంబంధమైన విషయాలా, ఇంటి సంబంధమైన విషయాల ముందు ఎతికి ఆ విషయాలను పట్టుకొని అవి ఎందుకు బాధ పెడతానే చూడండి. అంటే ఈ బాధ పెట్టడం నాకు పిచ్చిక్కిపోతుంది అనే ప్రక్రియని బుద్ధ భగవానుడు ఒక సందర్భంలో చెప్పారు. ఏంటనంటే జాగ్రత్తగానండి, అంటే అనుభవంగా మహాత్ములు చెబుతారు తప్ప అక్కడ అద్భుతాలు ఏమి ఉండవు, కేవలం అనుభవాలే ఉంటాయి. ఆ అనుభవాల ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి. బుద్ధుడు ఆనందుడు అనేటువంటి శిష్యుడు ఇద్దరూ కలిసి భిక్షాటనకి వెళ్ళారు. బుద్ధుడు చాలా అందగాడు, చక్కగా ఉన్నాడు. అంటే ప్రతి శీర్షికల్లోనూ చాలా చోట్ల విషయాలు చెప్పాను, ఆ సందర్భం వచ్చినప్పుడు చెబుతూ ఉంటాను. మళ్ళీ నేను అవే చెప్పగలను, ఎందుకంటే నేను చదువుకున్న మహాత్ములు ఒక 10 మంది, ఆ జ్ఞానం నాకు చాలు. కాదు, ప్రపంచ జ్ఞానం అంతా తెలుసుకొని మీకు కొత్తవి చెబుదాము, కొత్త అంటే గుర్తింపు కోసం చేయాలి ఆ పని. నేను నాకు కొత్త ఎందుకు, గుర్తింపు ఎందుకు? తలకు మించిన జ్ఞానం పాండిత్యం అవుతుంది. అంటే మన అవసరాలకే, మన సదుపాయాలకే మించినటువంటి ధనం జస్ట్ దాచుకోవటానికే తప్ప, స్టేటస్ సింబల్గా నాకు ఉందని చెప్పుకోవటానికి తప్ప, అది ఇక్కడ వదిలిపెట్టి చచ్చిపోవటమే. కాకపోతే నా పిల్లలు తింటారు, వాళ్ళ పిల్లలు తింటారు, వాళ్ళ పిల్లలు తింటారని ఒక పిచ్చి మనకుంది. ఇంకా ఆ పిచ్చిని ఎవరేం చేయలేరు. అది ఒక మోహం. అది ఎప్పుడైనా పోవచ్చు, ఏమైనా పోవచ్చు, అసలు ఇల్లే నాశనం చేయొచ్చు. ఇప్పుడే మనం ఉండగానే మన కళ్ళ ముందే పోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు ఈ సృష్టిలో. కాబట్టి ఆ మోహంలో మనం బతుకుతాం. అలాగే జ్ఞానం కూడా తలకు మించిన జ్ఞానం భారం అవుతుంది, పాండిత్యం భారం అవుతుంది. పాండిత్యం అది భారం అవుతుంది. ఎందుకు భారం అవుతుంది అంటే నాకు తెలుసు అని చెప్పడానికి రకరకాల వెరైటీలు చెబుతూ ఉంటావు. నువ్వు గొప్పవాడివో గొప్పదానివో అనిపించుకోవడానికి విచిత్రమైనటువంటివన్నీ ఎత్తుక్కొచ్చి అక్కడ నేర్చుకొని, ఇక్కడ నేర్చుకొని, అక్కడ తెలుసుకొని, ఇక్కడ తెలుసుకొని చెబుతూ ఉంటావు. కానీ తెలుసుకోవాలి ఎంతవరకు? నేను నా జ్ఞానాన్ని పొంది నా సత్యాన్ని నేను తెలుసుకోవడానికి అవసరమైనంత ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.
అది తెలిసిన వాళ్ళ దగ్గరే తెలుసుకోవాలి. కానీ అధికంగా తెలుసుకోవటమే, ఆచరించడం లేదు, సత్య పరిశోధన లేదు, నన్ను నేను గమనించుకోవటం లేదు, నాలో చెడు పోగొట్టుకోవడం లేదు, కానీ పాండిత్యంగా దాన్ని పెంచుకోవడం, తెలుసుకోవడం, ఉపన్యాస చక్రవర్తి అని బిరుదులు, దాని ఉపన్యాసాలకి ప్రజలకి అంకితం నా జీవితం, ప్రజలకు మేలు చేయడానికే నా జీవితం, ప్రజలకు బోధలు చేయడానికే నా జీవితం అని నాకు నేనేమీ చేసుకోకుండా పోతే అది పనికిరాని చెత్త జీవితం. మారని వాడి వలన ఎవరో మారలేరు, కానీ ఒక సమూహాలు అలా కనపడవచ్చు. ఒక సినిమా హాల్లో లక్షల మంది ఉంటారు, ఒక సినిమా వస్తే లక్షల మంది చూస్తారు. సినిమా హాల్లో లక్షల మంది పట్టకపోవచ్చు, ఒక సినిమా వస్తే లక్షల మంది లక్షల ప్రదేశాల్లో చూస్తారు, కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఊరిని చూశారు, విన్నారు, బాగుంది బాగోలేదని చెప్పారు తప్ప వాళ్ళు ఎందుకు ఆ సినిమాలో హీరోయిన్లాగా మారిపోతారా, కథలాగా మారిపోతారా? అనాదిగా సినిమాలు వస్తానే ఉన్న ఒక ఎంటర్టైన్మెంట్ అది. తాను మారినవాడు మాత్రమే ప్రపంచానికి ఉపయోగపడేవాడు. ఉపయోగం అంటే ఏమి లేదు, ఇలా జీవించవచ్చు అని తెలుస్తుంది అంతే. మారకుండా బోధలు చేసేవాడు అసలు ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే వాడు మారలేదు, వాడిని గమనిస్తారు. ఇప్పుడు డబ్బు అసలు దేనికి పనికిరాదు, డబ్బును అధికంగా పెంచుకోబాకండి, తొగమాత్రంగా ఉంచుకోండి అని చెప్పేటువంటి గురువు డబ్బు జోలికి వెళ్ళకూడదు. స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో కరెక్ట్గా ఉండండి అని చెప్పే గురువులు మాతాజీలైనా, స్త్రీ పురుష సంబంధాల్లో వాళ్ళ స్త్రీలు అయితే పురుషులను దూరంగా ఉంచాలి, పురుషులు అయితే స్త్రీలను దూరంగా ఉంచాలి. అది ఆచరించి ప్రజలకు చూపించాలి. ఆచరణ రాదు, బోధలు మాత్రమే వస్తాయి. మళ్ళీ స్త్రీలతో కాళ్ళు నొక్కించుకుంటారు, చేతులు నొక్కించుకుంటారు, మళ్ళీ ఆ పురుషులు పక్కనేసుకు తిరుగుతూ ఉంటారు, ఆ పురుషులతోనే తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాదు ఆచరణ. అందుకని ఒట్టి బోధలు పనికిరావు, ఒట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తెలపెట్టబోయి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. దేశం అంటే ఎవరున్నారు అక్కడ? అదేమో మట్టికి ఏం చేస్తావు నువ్వు? ఆ దేశంలో ఉన్న మనుషులుగా ఉన్న చేయమని చెప్పారు. అలాగే ఆధ్యాత్మికత ఆచరణ. ఆచరణ లేని ఆధ్యాత్మికత పనికిరాదు. ఉపన్యాసాల ఆధ్యాత్మికత అంతా పాండిత్యము, ఇతరులను ఏదో మభ్యపెట్టడానికి, ఇతరుల దగ్గర కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి, ఇతరులని డబ్బు ఊరికని కొట్టేయడానికి, దాన్ని ఒక వృత్తిగా, దాన్ని ఒక ఉద్యోగంగా, దాన్ని ఒక వ్యాపారంగా పెట్టుకొని, అంటే భక్తిని, దైవత్వాన్ని, ఆధ్యాత్మికతని, దేవుణ్ణి, మతాన్ని పెట్టుకొని బతికేస్తున్నాను నేను. మామూలు వాళ్ళందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటే నాకు ఇదే వృత్తిగా, ఇదే వ్యాపారంగా, ఇదే ఉద్యోగంగా పెట్టుకొని ఆ దేవుడి గురించి చెబుతూ, ఆ మతం గురించి చెబుతూ, ఆ మార్గం గురించి చెబుతూ, ఆ జ్ఞాన బోధలు చేస్తున్నట్టుగా అవన్నీ వాళ్ళకి వివరిస్తూ నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బతుకుతున్నాను అంతే. నేను పొందిందేం లేదు వాళ్ళ దగ్గర డబ్బులు, వాళ్ళ నమస్కారాలు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు, వాళ్ళు నా కాళ్ళ మీద పడిపోవటాలు, నేను వాళ్ళని ఆశీర్వదించేయటాలు, వాళ్ళు నన్ను గురువు గారు, మాతాజీ గారు అని నన్ను దేవుడుగా భావించి వాళ్ళు పూజించేయటాలు, ఆ పూజలన్నీ నేను అందుకోవటాలు. కానీ నేను పొంది వచ్చింది అయితే ఏం లేదు. నా సావు మామూలే. నేనేం పొందలేదని నా అంతరంగంలో తెలుసు. నా భయాలు, నా దుఃఖాలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా అయిష్టాలు, నా కోపతాపాలు అన్నీ నాకు లోపల తెలుసు. నాకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి అవి కనపడతా ఉంటాయి కూడా, ఎందుకంటే వాటిని ప్రదర్శిస్తూ ఉంటాను. స్టేజీల మీద ఉపన్యాసాలన్నీ బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి నా గుణాలు, బుద్ధులు, నా కోపతాపాలు, నా ఈర్ష్యులు, అసూయులు, ద్వేషాలు, నా ధన సంబంధ విషయాలు, నా కామ సంబంధ విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అన్నీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ బాగా దగ్గరగా ఉన్న కొంతమందికి కొన్నైనా తెలుస్తాయి. అందుకని ఆధ్యాత్మికత ఆచరణ, ఉపన్యాసం కాదు. అందుకని జ్ఞానం కూడా తెలిసినంత తగుమాత్రంగా పోగు చేసుకోవాలి, అధికంగా పోగు చేసుకోకూడదు. ఆ విషయం తెలుసుకోండి. ఇప్పుడు జ్ఞానం 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 అని కనబడిన పుస్తకంలో చదివేసి, కనబడిన దానిలో తిరిగేసి తిరుగు. ఎప్పటి వరకు నీకు అర్థమయ్యే వరకు మాత్రం తిరగాల్సిందే, తప్పులేదు అందులో. 18 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను ప్రయాణిస్తూనే ఉన్నా, ఎందుకంటే నేను ఇంకా దాన్ని పొందలేదు. కానీ ఇంకా తెలుసుకోవడం ఆపేసా, సాధన చేసుకోవడం మొదలుపెట్టా. అదే మీతో పంచుకుంటున్న విషయం. ఇప్పుడు మీతో పంచుకునేదంతా కూడా ఏంటంటే, నేను తెలుసుకున్న విషయాలని, నేను చదువుకున్న విషయాలని, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలుగా నేను చెబుతున్నప్పుడు అవి మీకు అర్థమైతే నేను చదువుకుంది పాస్ అయినట్టు, నేను తెలుసుకుంది పాస్ అయినట్టు. ఇది ఒక పరీక్ష, పరీక్షలు రాస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైతే నేను పాస్ అయినట్టు, మీకు అర్థం అవ్వకపోతే నేను తప్పినట్టు, అంతే, సింపుల్. అది ఇంకా తెలుసుకునే ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు ఆచరించే ప్రక్రియ, ఆచరణలో భాగంగా మీతో పంచుకుంటున్నా. ఇందులో మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అనుకోండి, చదవటం బాగా చదివాను, పాస్ అయినట్టు. అక్కడికి మళ్ళీ నేను నా స్వీయ ఆచరణ అనేది నేను ఆచరించుకోవాలి. అది మీకు తెలియని కూడా తెలియదు. నా ఆత్మానుభవం నాకే తెలుస్తుంది, మీకేట తెలుస్తుంది. అది నాకు అవ్వలేదని నేనే చెబుతున్నా. నేను సామాన్య మానవుణ్ణి, నాకు ఆత్మానుభవం అవ్వలేదు.
ఈ విషయం నేనే ఢంకాబజాయని చెబుతున్నాను. అందుకని నేను ఎప్పుడూ సామాన్య మానవుడిని, నేను కూడా ఒక విద్యార్థిని. సరే, ఇక్కడ విషయంలోకి వద్దాం. గౌతమ బుద్ధుడు, ఆనందుడు అనేటువంటి వాళ్ళు భిక్షాటనకి వెళ్ళారు. ఆనందుడు శిష్యుడు. అక్కడ గౌతమ బుద్ధుడిని ఒక ఆవిడ ఇష్టమైన రకంగా నానా రకాలుగా తిట్టింది ఆమె. ఎందుకని ఆయన చక్కగా ఉన్నాడు, దృఢకాయుడు, అందగాడు, యవనంలో ఉన్నాడు. ఆనందుడు కూడా అలాగే ఉన్నాడు. ఇదేంటి ఇంత చక్కగా ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళు రాజకుమారులు, వాళ్ళు రాజవంశం వాళ్ళదే. రాజకుమారుల స్థితి నుంచి వచ్చాడు ఆయన. అప్పుడు దాకా రాజరికంలోనే ఉన్నాడు ఆయన. అద్భుతమైన శరీర సౌష్ఠవం, ఆ దృఢత్వం అవన్నీ ఉన్నాయి ఆయనలో. ఒక అద్భుతమైన తేజస్సు, నిశ్చలతను కూడా పొందేశాడు. మొహంలో అద్భుతమైన తేజస్సు ఉంది. కాకపోతే అది జ్ఞాన తేజస్సు అని, ఆయన ఒక ఋషని, మునని, యోగి అని ఎవరికి తెలియదుగా. మామూలు భిక్షాటనకు వచ్చాడు, అందరు భిక్షకుల్లాగా అనుకొని పని చేసుకోవచ్చు కదా. ఈ యవనంలో మీరు అడుక్కు తింటున్నారేంటి, పని చేయడం బద్ధకమా అని బాగా తిట్టింది ఆవిడ. తిడుతుంటే బుద్ధుడికి చిరునవ్వు వస్తుంది, ఆనందుడికి కోపం వస్తుంది. బుద్ధుడు చిరునవ్వు మోముతో ఎందుకున్నాడంటే, తెలియని వాళ్ళు తిట్టడం సహజం కదా, అందులో కోపమే ఉంది. అందులో కోపమే ఉంది. నేనెవరో ఆవిడికి తెలియదు. నేను నా సత్యతను తెలుసుకోవడానికి సర్వస్వాన్ని జయించేసి నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నా. నా అనంతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నా. అందులో శరీరం ఉంది, దాన్ని బతికించుకోవాలి. శరీరం లేకపోతే నా అనంతత్వం నాకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి భిక్షాటనకు వచ్చా. కాబట్టి అది నా ఉద్దేశం. ఆవిడకి అవన్నీ తెలియదు. పనులు చేయటం ఇష్టం లేక దొంగతనంగా ఏదో భిక్షాటనలు చేసుకు బతికేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ప్రపంచంలో, అది కూడా నిజమే. కాబట్టి ఆ భావనలో ఆవిడ తిట్టారు. ఆవిడ తప్పేం లేదు. నేను అది కాదు కనుక, ఆ తిట్లు నాకు సంబంధించవు కనుక, నా హృదయంలో ఉన్న భావం సరైనటువంటి సద్భావమే కనుక బుద్ధుడి ముఖం మీద అన్ని తిట్లు ఆవిడ తిడుతున్న చిరుదరహాసమే, ప్రసన్నవదనమే ఉంది. ఆయన భావ మార్పు కూడా కలగలేదు, కనీసం లోపల బాధ కూడా కలగలేదు ఆయనకి. ఎందుకని అది సత్యం కాదు కనుక. కానీ ఆనందుడికి బాధ కలిగింది. ఎందుకనంటే ఆనందుడికి బుద్ధుడంత ఉన్నత జ్ఞాన స్థితి కలగలేదు. దేహభ్రాంతి ఉంది, ఇంక ఈయన్ని అనుసరిస్తున్నాడు. ఆయన చెప్పి వింటున్నాడు. అంటే మనబోటు టైపు. మనం ఆనందుడితో పోల్చుకోకూడదు, ఆయన చాలా ఉన్నతుడు. మనబోటు టైపు కూడా కాదు, మనం సామాన్యులు. ఆయన కొంచెం బుద్ధుడి కంటే వెనకబడి ఉన్నారు అంతే. అప్పుడు ఆనందుడికి కోపం వచ్చి, పైగా ఆయన కోపం వచ్చింది ఎందుకు? తమ గురువు గారిని తమ దేవుడని భావించుకున్న ఆయన ఇన్ని మాటలు అంటదా ఈవిడని ఆవిడికి బుద్ధుడి గురించి చెబుదామని ప్రయత్నించబోయాడు ఆయన. అప్పుడు బుద్ధ భగవానుడు ఆపేశారు. ఆపేసి నడు అన్నారు. ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెళ్ళిపోతున్నప్పుడు ఆనందుడు అడిగాడు, అయ్యా ఆవిడికి చెప్పొస్తాను, మీరెవరో తెలియక ఆవిడ అలా నిందించింది, మీరే బుద్ధుడని తెలిస్తే. ఎందుకంటే బుద్ధుడు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బుద్ధుడని. అందరూ బుద్ధుడు ఎలా ఉంటాడో తెలియదు చాలా మందికి. కానీ బుద్ధుడి గురించి అయితే తెలుసు. అప్పటికే మీరే బుద్ధుడని చెబితే ఆవిడ మీ పాదాల మీద పడిపోయి భిక్షేస్తుందని. చాలామంది బుద్ధుడు మా ఇంటికి భిక్షకు రావడమే మా అదృష్టం అని భావించుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో ఆ రోజుల్లోనే. కానీ ఆయన బుద్ధుడని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన ఒక చోట ఉండరు, ఎప్పుడు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళిపోతుంటారు. బుద్ధుడు యొక్క శిష్యులకు కూడా నియమాలు పెట్టారు. ఆయన ఒకే చోట ఉండి తమను గౌరవించే వాళ్ళ గౌరవాలు అందుకొని ఒకే ఇంట్లో భిక్షలు తీసుకొని అన్నప్పుడు ఏమైంది, మళ్ళీ రాచరికం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పెద్ద గురువులని వీళ్ళకి మర్యాదలు చేసేసి, వీళ్ళకి అద్భుతమైన వంటకాలు ఎండు పెట్టేసి, వీళ్ళకి అద్భుతమైన ఆసనాలు వేసేసి, వీళ్ళకి అద్భుతమైనటువంటి బట్టలు ఇచ్చేసి, అద్భుతమైన వస్తువులు ఇచ్చేసి అవన్నీ చేసేస్తారు. ఇంకా మనం ఇప్పుడు గురువులు మహాత్ములకి చేసేది అదేగా. అలాంటి వేటికి మీరు లోను కాకూడదు. కాబట్టి ఒకే ప్రదేశంలో ఉండకూడదు, ఒకే చోట ఉండకూడదు, ఒకే ఇంటికి భిక్షకి వెళ్ళకూడదు. వెళ్ళిన భిక్ష చోట్ల కూడా వాళ్ళు ఏం పెడితే తీసుకోవాలి, తిడితే సైలెంట్గా ఊరుకోవాలి, ఎవరికి ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఏ ఆహారం పెడితే తీసుకోవాలి, అదే మీ భిక్ష అంతే. అలాంటి నియమాలు ఉన్నాయి. ఎందుకని పాడైపోకుండా, నియమాలన్నీ పాడైపోకుండా అంతే. ఇప్పుడు మనం గురువుల్ని దేవుళ్ళని చేసేసి పూజించట్లా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు ఇవన్నీ గురువులకే ఉంది. వీళ్ళందరికీ ఎదురెళ్ళి డబ్బులు ఇచ్చేట్లా అంటే తప్పని నేను అంటలా. అలా ఒక సంపూర్ణత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా సామాన్య స్థితిలో ఉన్నోళ్ళు అటువంటి వాటికి లోనైపోతే ప్రలోభపడిపోయి వాటిల్లో చిక్కుకుపోతారు. ఆ గౌరవాలకి, ఆ కీర్తికాంక్షలకి, ఆ ధనానికి వాటికి చిక్కుకుపోతారు. అందుకని ఆ రూల్స్ ఉన్నాయి, బుద్ధ భగవానుడు పెట్టారు శిష్యులందరికీ. ఆయన కూడా పాటిస్తారు. సరే, ఆనందుడు చెప్పాడు, అయ్యా నేను వెళ్ళి మీ గురించి చెప్పొస్తానని. అప్పుడు ఆయన చిరునవ్వు అన్నారు, నువ్వు నా గురించి ఏమి చెప్పక్కర్లేదు, ఎందుకు చెప్పటము,
ఆవిడ అన్న మాటలు అసలు తప్పే లేదు. ఎందుకని చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పని పాట చేయకుండా భిక్షాటం చేసుకొని ఆళ్ళిళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని తాగి తందనాలాడి రోడ్ల మీద పడిపోయి ఆళ్ళిళ్ళు పెట్టిన అన్నాలు తినేసి ప్రజల్ని ఏడిపిస్తూ అలా బతికేవాళ్ళు ఉన్నారు. అందుకని తిట్టింది ఆమె. అలాంటి వాళ్ళని చూసింది కాబట్టి ఆవిడ తిట్టింది. తప్పే ఉంది అందులో. మనం అలాంటి వాళ్ళం కాదని ఆవిడికి తెలియదు కదా, అందుకనే ఆవిడది రైటే. ఇప్పుడు మనం అలాంటి వాళ్ళం కాదు, గొప్పవాళ్ళము, యోగులము, ఋషులము, మునులము అని నిరూపించుకోవాలి అనేటువంటి తాపత్రయం ఏంటి? అది కూడా అహంకారమే. ఆహం కూడా ఉండకూడదు. సైలెంట్గా వెళ్ళిపో. ఆవిడ వరకు ఆవిడ కరెక్ట్, మన వరకు మనం కరెక్ట్. అంటే ఆనందుడు మనసుకు తృప్తి కలగల. అప్పుడు బుద్ధ భగవానుడు అన్నాడు, ఆనందాన్ని నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదయ్యా, ఓ పని చేయి. ఇదిగో ఇది కమండలం. బుద్ధుడి చేతిలో కమండలం ఉంది. ఆ కమండలం అంటే వాటర్ బాటిల్ టైప్. అది వరకు నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఋషుల దగ్గర కమండలాలు ఉంటాయి, అందులో నీళ్లు పోసుకుంటారు, అలా తిరుగుతూ ఉంటారు కానీ తాగటానికి. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ పెట్టుకున్నట్టుగా. ఈ కమండలం ఎవరిదే అని అడిగారు బుద్ధుడు. వాడు శిష్యుడు మీదే గురువు గారు అన్నాడు. ఇదిగో ఈ కమండలం ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నా, ఇంకా నాకు అక్కర్లేదు. అసలు ఈ కమండలం ఇక నాకు అక్కర్లేదు, పూర్తిగా నీకు ఇచ్చేస్తున్నా, ఇదిగో తీసుకో అన్నారు. ఆనందుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ కమండలం ఎవరిది అన్నాడు ఆయన. అంటే నాదే గురువు గారు అన్నాడు. ఇంకా నాకు దాంతో పని లేదు, నాకు ఏమైనా సంబంధం ఉందా దాంతో? ఏమి లేదు గురువు గారు. ఇప్పుడు దానికి ఆ కమండలానికి యజమాని ఎవరు అంటే ఆనందుడనే నేనే గురువు గారు. సరే ఓకే. అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళినాక బుద్ధ భగవానుడు ఆ కమండలాన్ని నాకు ఇవ్వు అన్నారు. అంటే ఆనందుడు కమండలాన్ని ఇవ్వబోయాడు. అప్పుడు బుద్ధ భగవానుడు ఆనందుడు ఇలా చేయి చాచాడు ఇస్తానికి. బుద్ధ భగవానుడు తీసుకోకుండా, ఇప్పుడు ఈ కమండలాన్ని నేను స్వీకరిస్తే ఈ కమండలం ఎవరిదవుతుంది అన్నారు. అంటే మీదే అవుతుంది గురువు గారు అన్నారు. నేను స్వీకరించకపోతే ఈ కమండలం ఎవరిది అన్నారు. అంటే నాదే గురువు గారు అన్నాడు. ఇప్పుడు తీసుకుంటే నాదే అవుతుంది, తీసుకోపోతే నీదే, అంతేనా అని అడిగారు బుద్ధ భగవానుడు. అవును గురువు గారు అన్నాడు. ఇందాక ఆవిడ మాటలు కూడా నేను స్వీకరించలేదు. ఆవిడ మాటలు ఆవిడ దగ్గరే ఉన్నాయి, నేను తీసుకోలేదు. అందుకే నేను చక్కగా హాయిగా ఉన్నాను. కానీ నువ్వు ఆవిడ మాటలు స్వీకరించావు ఆనందా, అందువల్ల నీకు బాధ కలిగింది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా అన్నారు. స్వీకరిస్తే బాధ ఉంటుంది, స్వీకరిస్తే ఆనందం ఉంటుంది, స్వీకరిస్తే దుఃఖం ఉంటుంది, స్వీకరిస్తే సంతోషం ఉంటుంది. సుఖదుఖాలకి కారణం వస్తువుల్లో లేదు, ఎదుటి మనుషుల్లో లేదు, ఎదుటి ఉన్నటువంటి ప్రపంచంలో లేదు, నీ ఎదురుగా ఉన్న దేనిలోనూ లేదు, నీ స్వీకరణలో ఉంది. జ్ఞానమైన అంతే, అజ్ఞానమైన అంతే. సుఖమైన అంతే, దుఃఖమైన అంతే, జ్ఞానమైన అంతే, అజ్ఞానమైన అంతే, మోక్షమైన అంతే. నువ్వు స్వీకరిస్తే ఉంది, నువ్వు వద్దనుకుంటే లేదు. ఏదైనా అంతే, నీ స్వీకరణలో ఉంది. ఇప్పుడు అర్థమైందా ఆనంద అన్నారు. వెంటనే ఆనందుడికి అద్భుతంగా అర్థమైంది. అందుకనే ఊరికనే అలా మనకు తెలియజెప్పి విశ్లేషించే వ్యక్తి కావాలి. అది ఒక విశ్లేషణ అందించే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి గురువు. ఆ వ్యక్తి మనలో అంతరంగ విశ్లేషణను పెంచి మనలో జ్ఞానం పెంచేవాడై ఉండాలి. అంతే తప్ప మనం మూర్ఖత్వంగా ఒక మతానికో, ఒక మార్గానికో, ఒక విధానానికో, ఒక దేవుడికో ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని కట్టుకోయలకు కట్టేసినట్టు, జంతువులన్నింటినీ జూలో పెట్టి ప్రదర్శనశాలలో, జూలో జంతు ప్రదర్శనశాలలో పెట్టి టికెట్లు పెట్టి అందరికీ చూపించినట్టు అలా ప్రదర్శన చేయకూడదు. మనలో విజ్ఞానాన్ని పెంచాలి. మతం, మార్గం, గురువు, దేవుడు మన అంతరంగంలోకి మనం పంపాలి. మన శరీర పనితీరు మనకు తెలియజెప్పాలి. మనలో విచక్షణ జ్ఞానాన్ని పెంచాలి. అది బుద్ధుడు చేసిన పని. ఆనందుడు నాకు అర్థమైంది అన్నాడు. ఆనందుడు మనసు ప్రశాంతతలోకి వచ్చింది స్వీకరిస్తేనే. అలాగే ఇప్పుడు నా మనసు అల్లుకల్లోలంగా ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు పిచ్చెక్కిపోతుంది, నేను టెన్షన్కి లోనైపోతున్నాను, డిప్రెషన్కి లోనైపోతున్నాను, అనారోగ్యాలు పాలైపోతున్నాను, భరించలేకపోతున్నాను, అసలు ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఒక్కోసారి చస్తే బాగుంటుందా అని అనిపిస్తున్నది అని ఆత్మహత్యా సదృశ్య వాక్యాల వరకు వెళ్ళేటువంటి ప్రజలారా, అది నేనైనా మీరైనా ఎవరైనా. అంటే పాపం గాఢంగా రాశారు ఉత్తరం. అందుకని ఒక్కోసారి నాకు కొద్దిగా చెబుదాం అనిపించిన మధ్యలో ఆ విషయాలు గుర్తొస్తుంటాయి, అది చదివాను కాబట్టి. ఇది మనం స్వీకరించాం. మనం స్వీకరించుట వలన బాధను మీరు స్వీకరిస్తున్నారు. అందుకని అది అలజడి రేపుతుంది.
ఇప్పుడు నా భర్త పరాయి స్త్రీ వెంక చూశాడా, పరాయి స్త్రీతో గడిపేశాడా, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయాడా, నా జీవితం నాశనం అయిపోయిందని మనం చెందులు తొక్కేస్తున్నాం. లేదా నా భార్య ఇలా చేసిందా, నిజంగా జరిగింది. ఒక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుందని వేరే తన స్నేహితునితోనే, ఒక అతను పాపం మంచి లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలిసిన అతనే ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఎంతోమంది స్త్రీలు భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అక్రమ సంబంధాలు రైటు మీరు వీటిని సమర్థించాలి, మీరు అలా స్వీకరించకూడదని నేను అంటారా. వ్యావహారిక జీవితంలో ధర్మం పాటించాలి, కానీ మీరు చనిపోక్కర్లా, వదిలేయండి అలాంటి అలాంటి భర్తను వదిలేయండి, హాయిగా బతకండి, మీరు బతకగలరు. అలాంటి స్త్రీని వదిలేయండి, మీకు నచ్చకపోతే కాదు, వదిలేయండి. ఎవరికి నచ్చుతుంది, అది ధర్మం కాదుగా, అధర్మ ప్రవర్తన ధర్మం కాదుగా. మీరు హాయిగా బతకొచ్చు. మిమ్మల్ని మీరు చంపుకోవటం ఎందుకు, వాళ్ళు తప్పులు చేస్తే. అదే ఆలోచనని పెట్టుకుని వాళ్ళు తప్పే చేయకూడదంటే ఎదుటివాడు తప్పు చేయకూడదు అనుకునేది అంతా మీరు మనస్తాపం చెందితే, అలాగే నా కొడుకు ఇలా, నా కూతురు ఇలా, మా ఆయన ఇలా, మా ఆవిడ ఇలా, మా నాన్న ఇలా, మా అమ్మ ఇలా, నిరంతరం ఎదుటివాళ్ళ పురాణాల. ఎదుటివాళ్ళు తప్పు చేయకుండా మనం ఎలా ఆపగలం? అవి మానసిక క్షోభలు అయితే, అవి అంతరంగ క్షోభలు అయితే, అవి డిప్రెషన్లు అయితే, అవి బాధలు అయితే, నా కొడుకు గొప్పోడైపోవాలి, మా ఆవిడ అద్భుతమైనటువంటి సుఖ సంతోషాలు నాకు ఇవ్వాలి, మా ఆవిడకి అనారోగ్యం రాకూడదు, మా ఆయన నిండు నూరేళ్లు బతకాలి, మా ఆయనకి నిరంతరం ఇంక్రిమెంట్లు జీతాలు పెరిగిపోతుండాలి, మా అబ్బాయి మా పిల్లలందరూ ఆకాశంలో ఉండాలి, ఎవరు ఏ తప్పులు చేయకూడదు, మేమంతా దైవస్వరూపులు దైవాత్మ స్వరూపులు అయిపోవాలి, మా కీర్తి పెరిగిపోవాలి, గొప్పవాళ్ళం అయిపోవాలని ఎదుట వాళ్ళది పెట్టుకొని నువ్వు ఏడుస్తుంటే ఎదుటి వాళ్ళు కదా ప్రవర్తించవలసిందే. మా అబ్బాయి అలా ఎందుకు చేశాడు, మా అబ్బాయి తాగుబోతు ఎందుకు అయ్యాడు, నువ్వు పిచ్చెక్కించుకుంటే అంటే చెప్పావు, చూసావు, నువ్వు చేయగలిగిందంతా చేసావు, నువ్వు మంచిగా చెప్పావు. కానీ వాడు వ్యసనాలకు లోనయ్యాడు, ఎవరితోనూ తిరిగాడు, నానా అడ్డమైన వాళ్ళతో తిరిగాడు, తాగుబోతయ్యాడు. కించిత్తు బాధ ఉండటం తప్పు లేదు, అది భౌతిక జీవితంలో. కానీ దాన్నే నువ్వు నిద్రలేని స్థితిగా, నువ్వు దాన్నే నీ మనసులో పెట్టుకుంటే నువ్వు మీ అబ్బాయి మనసుని మార్చడం కుదురుతుందా? కుదరదే. అతను కదా వ్యసనపరుడు, అతను కదా వ్యసనాలకు లోనయ్యాడు. నయాన్నో భయాన్నో మంచిగా చెప్పి చూడు, కానీ నీకు పిచ్చెక్కించుకోబాక. అది ఆధ్యాత్మికత. ఎందుకని నీ వల్ల కాని దానికి నువ్వు ఎందుకు పిచ్చెక్కించుకుంటావు? మీ అబ్బాయి పేరుతో పిచ్చేయండి, మీ అమ్మాయి పేరుతో పిచ్చేయండి, మీ అల్లుడి పేరుతో పిచ్చేయండి, మీ మనవాళ్ళ మనవరాల పేరుతో నీకు పిచ్చేయండి, అధికార హోదాలు నాకు దక్కలేదని పిచ్చేయండి, వాళ్ళకి ఎవరికో దక్కినాయి అని పిచ్చేయండి, ఎవరి మీద చూసి ఈర్ష్యాసూయులు ద్వేషాలు ఏంటి, దాంతో నూకి పిచ్చి ఎక్కడం ఏంటి, ఎవరికో జీతాలు బాగా వస్తే, ఎవరికో డబ్బులు బాగా వస్తే, ఎవరో బాగా సంపాదించుకుంటే, ఎవరో ఇల్లు కట్టుకుంటే, ఎవరో సుఖంగా బతుకుతుంటే వాళ్ళతో పోల్చుకొని నువ్వు పిచ్చి ఎక్కించుకొని నీకు నిద్ర పట్టకుండా ఉంటే అది నీ లోపం కదా. ధృతరాష్ట్రుడు పాపం అలాగే బతికాడు, నిరంతరం నిద్రపోయాడు కాదు. లోపల ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు. అలాగే వాళ్ళ పిల్లల్ని పెంచాడు. ఆ 100 మంది అలాగే పెరిగి చచ్చారు. అలాగే ఆ దుర్యోధనుడు ఆ 100 మంది నానా రకాలైనటువంటి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు పాండవుల మీద ప్రకటించి, దానికి మళ్ళీ ధృతరాష్ట్రుడు ఆ తండ్రి సమర్థించి, తల్లి సమర్థించి, మొత్తం అందరూ చచ్చారు కట్టుకట్టుకొని. ఏమైంది ఆఖరికి? ఎన్నాళ్ళు పీడించారు, ఎన్నాళ్ళు పీడించగలరు? వాళ్ళే చచ్చారు ఆఖరికి. వీళ్ళ రాజ్యం కూడా మొత్తం వాళ్ళకి వశమైపోయింది, పాండవులకు వెళ్ళిపోయింది. కోరుకోకపోయినా మంచి వాళ్ళకి వెళ్ళిపోయింది. నువ్వు మంచిగా జీవిస్తే కోరుకోకపోయినా నీకు రావాల్సినవి నీకు వచ్చేసినాయి. ఎందుకంటే మంచి ఫలితమే మంచి జీవన ఫలితమే మంచి. నువ్వు కోరుకుంటున్నావో కోరుకోవట్లేదు కదా, నువ్వు మంచిగా జీవించంతే, నీలో సద్గుణాలు పెంచుకో. అందుకే ఈ చరిత్రలో కాదు కూడదు దుర్గుణాలు పెంచుకున్న రావణాసురుడు ఏమైపోయాడు? ఎన్నో చేశాను, ప్రపంచాన్ని జయించేశాను, ఆళ్ళని ఓడగొట్టాను, ఈళ్ళని ఓడగొట్టాను, అందరినీ ఓడగొట్టాను, అందరి డబ్బులు కూడగట్టుకున్నాను, తెచ్చుకున్నాను, అందరి ఎత్తుకొచ్చేసి నా లంకా నగరాన్ని బంగారంతో నిర్మించేసుకున్నాను. ఇక్కడ రోడ్ల మీద మరకతాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ కూడా పొదిగాను, రోడ్ల మీద స్ట్రీట్ లైట్స్ కింద పెట్టాను. అంతటి సంపద నాది, నా రాజ్యం అలాంటిది అని వెర్రవీగిపోయిన రావణాసురుడు రాముడి చేతుల్లో చచ్చిపోయాడు. నీ తప్పుకు ఎప్పటికైనా నీ శిక్ష తప్పదు, మంచికి ఎప్పుడు రక్షణ తప్పదు. ధర్మాత్ముడైన రాముడు 4 రోజులు బాధపడినట్టు కనబడింది, కానీ మొత్తం రాక్షస సంహారం అంతా జరిగి మళ్ళీ తిరిగి ఆయన చక్కగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఎప్పటికీ రామచరిత్ర మిగిలిపోయింది, రామచరిత్ర పక్కనే రావణాసురుడు మిగిలిపోయాడు. ఎప్పటికీ రామచరిత్ర ఆదర్శవంతంగా మిగిలిపోయింది, ఎప్పటికీ రావణాసురుడి చరిత్ర ఇలా చేయకూడదు అన్నట్టుగా మిగిలిపోయింది.
ఎప్పటికీ పాండవుల చరిత్ర ఆదర్శవంతంగా మిగిలిపోయింది. ఇలాగే చేయాలి, ఇలాగే బతకాలి అనేటట్టుగా మిగిలిపోయింది. 4 రోజులు బాధలు పడిన మంచోళ్ళు కాబట్టి చివరికి మొత్తం సుఖాలన్నీ వాళ్ళ మీద పడిపోయినాయి. మొత్తం రాజ్యం అంతా వాళ్ళకే దక్కేసింది. అసలు వాళ్ళు కోరుకోలేదు, వాళ్ళకి అంత స్వార్థం లేదు. కానీ దిక్కులేరు ఎవరు, ఇంకా రాజ్యానికే దిక్కులేరు. ఆ కోరుకున్న వాళ్ళంతా చచ్చిపోయారు. అప్పుడు మంచోడి మీద పడిపోయింది వచ్చి నువ్వే దిక్కని. ఎప్పటికీ దుర్యోధనుడు చరిత్రలో మిగిలిపోయాడు. ఇదిగో ఇలా తప్పులు చేసేవాళ్ళు ఇలా హీనగతిగా హీన స్థితిలో ఉన్నాయన్నీ పోగొట్టుకొని చేస్తారని. వీళ్ళని అలాగే పెంచిన తల్లిదండ్రులు చావకుండా అలాగే మిగిలిపోయారు. చావు వచ్చే వరకు నరక యాతనతో నా పిల్లలు పోయారు 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 అని తప్పు మాదే అయినా కూడా మళ్ళీ ఆ ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అళ్ళు పెట్టింది తిని బతుకుతూ ఒక పక్కన పాండవుల్ని మనసులో తిట్టుకుంటూ పైకి పొగుడుతూ చచ్చిపోయిన కొడుకుల్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ 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 తమ ఈర్ష్య అసూయలకు తామే బలైపోతూ బతికారు గాంధారి ధృతరాష్ట్రులు. ఇవి చరిత్రలో సాక్ష్యాలు. అలా నువ్వు ఎవరినో చూసి ఏడిస్తే అట్ట ఏడుపు మానేయాలి. ఆధ్యాత్మికత అది. ఎవరో నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నీకున్నది నీకుంది. ఎవరికి నిద్ర పట్టదంటే ఎదుటోడు చూసి ఏడిచేవాడికి నిద్ర పట్టదు. పరస్త్రీ పరపురుష వ్యామోహం ఉన్నోళ్ళకి నిద్ర పట్టదు. ఆశలు అత్యాశలు దురాశలు ఉన్నోళ్ళకి నిద్ర పట్టదు. వీళ్ళందరికీ నిద్ర పట్టకపోవడమే కాదు, భయం కూడా ఉంటుంది. నిరంతరం నన్ను అందరూ గుర్తించాలని కీర్తికాంక్ష ఉన్నోళ్ళకి నిద్ర పట్టదు. ధనకాంక్ష ఉన్నోళ్ళకి నిద్ర పట్టదు. కాంక్షలు ఉన్నోళ్ళకి ఎవరికి నిద్ర పట్టదు, అసహనంగానూ ఉంటుంది. ఇతరులు ఎదిగిపోతున్నారని ఏడ్చే వాళ్ళకి నిద్ర పట్టదు. ఇవన్నీ మానసిక వేదనలు అవుతాయి. అందుకని నీ మానసిక వేదనకి కారణం ఏంటి కనుక్కో. అలాగే తమ కుటుంబంలో తమ పిల్లలు తమ వాళ్ళు పాడైపోతున్నా లేదా తమకే తమ వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా నిద్ర పట్టదు. అందులో కారణం ఏంటి ఎతుకు. అందులో నువ్వు చేయగలిగింది ఏంటి? నువ్వు చేయగలిగింది మంచిగా బతకటం మాత్రమే. అంతకు మించి నువ్వేం చేయలేవు. నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళకి మంచిగా బతకండి అని చెప్పగలవు, కానీ వాళ్ళు మంచిగా బతికేటట్టు నువ్వు చేయలేవు. ఎందుకంటే అది వాళ్ళ స్వభావం, వాళ్ళ గుణం. అందుకని మానవుడిగా శరీర పరిమితిలో నీ పరిమితత్వాన్ని కూడా అంగీకరించడం నేర్చుకో. నీ పరిమితత్వాన్ని ఎప్పుడు అంగీకరిస్తావో అంటే మానవుడిగా దేహస్థితిలో నీ పరిమితత్వం ఒక లిమిటెడ్. నువ్వు నీకేదైనా చేసుకోగలవు, నువ్వు మంచిగా మారగలవు, నీలో చెడు పోగొట్టుకోగలవు, నీలో దుర్మార్గత్వం పోగొట్టుకోగలవు, నిన్ను నువ్వు నిరంతరం గమనించుకొని సరైన దారిలో నడుపుకోగలవు, నీకున్న దాంట్లో నువ్వు తృప్తిగా బతకగలవు, నువ్వు ఈర్ష్య అసూయ ద్వేషాలు పోగొట్టుకోగలవు, నువ్వు మంచిగా బతకగలవు, నువ్వు మేలు చేయగలవు. ఏదైనా నీకే కుదురుద్ది, నీ వల్లనే అవుద్ది. నిన్ను నువ్వు ఎలా అయినా మలుచుకోవచ్చు. కానీ నీ భార్యనో నీ భర్తనో నీ అన్ననో నీ తమ్ముడినో నీ తల్లినో నీ తండ్రినో నీకు నువ్వుగాక ఎవరినైనా నువ్వేమీ చేయలేవు. నీ వల్ల కాదు. నువ్వెవరిని మార్చలేవు. వాళ్ళు అలా అయిపోయారని దుఃఖపడుతున్నాను నేను అన్నావా, అయిపోయింది. నీ నాశనం కూడా అయిపోయింది. ఇప్పుడు నీ స్థితిని అంగీకరించు. సృష్టిలో నన్ను నేను మార్చుకోవడం తప్ప పక్క మనిషిని నా సొంత వాళ్ళైనా మార్చడం నా వల్ల కాదు అనే దాన్ని నువ్వు అంగీకరించిన రోజున సృష్టి సత్యాన్ని అంగీకరించావు కనుక నీకు నిద్ర పట్టకపోవడం ఉండదు, దుఃఖం ఉండదు. నువ్వు చేయవలసినవి చేస్తావు అంతే. కొడుకవు, కూతురవు, భార్యవు, భర్తవు, తల్లవు, తండ్రవు, ఎవరైనావు నువ్వు చేయవలసిన ధర్మాలు చేస్తావు. కించిత్తు బంధాలు ఉన్నాయి కాబట్టి బాధ కలగచ్చు. కానీ ఆ బాధ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి డిప్రెషన్లు అయిపోయి ఒత్తిళ్ళు అయిపోయి స్ట్రెస్లు అయిపోయి వాళ్ళ వలన నువ్వు చనిపోవాలని, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని, నువ్వేదో నిన్ను నాశనం చేసుకోవాలి అనేటువంటి భావతలంపులోకి వెళ్ళటం మించిన అజ్ఞానమే ఇంకోట్లేదు. ఎవరో తప్పులు చేస్తే నీకేంటి? కొన్ని భర్తే మనం ఏం చేస్తాం ఇప్పుడు? వాడు బుద్ధులేవి, వాడు గుణాలవి. ఇప్పుడు నువ్వు ఇండివిజువల్గా చక్కగా బ్రతకడం నేర్చుకో, నీ మీద నువ్వు బతుకు. వాళ్ళ గుణాలు అంతే, మనుషులు అంతే. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు. ఆ మనుషుల్లో నా భర్త ఉండొచ్చు, నా భార్య ఉండొచ్చు, నా పిల్లలు ఉండొచ్చు, నా తల్లిదండ్రులు ఉండొచ్చు, నేను కూడా ఉండొచ్చు. కానీ నన్ను నేను మార్చుకోవచ్చు. అదే ఆధ్యాత్మికత. నన్ను నేను తెలుసుకోవచ్చు, నన్ను నేను గమనించుకోవచ్చు, నన్ను నేను చూసుకోవచ్చు, నన్ను నేను మార్చుకోవచ్చు, నాలో సద్బుద్ధిని పెంచుకోవచ్చు. అది ఒక్కటే ఛాన్స్ ఉంది ఇక్కడ, మిగిలిన ఛాన్సులు లేవు. కాబట్టి ఇతరుల దానికి మీరు బాధ్యత వహించబాకండి. కలిసిమెలిసి ఉండండి, మంచి చెప్పండి, అంతవరకే. కానీ మిగిలింది మన చేతుల్లో లేదు. ఎవరిని వాళ్లే మార్చుకోవాలి, ఎవరిని వాళ్లే మార్చుకోగలరు. అసలు వాళ్ళ అంతరంగమే మనకు తెలియదు. మన దగ్గర వాళ్ళు నటిస్తూ ఉండొచ్చు, ఏదో బయటపడినప్పుడు విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ సత్యాన్ని అంగీకరించండి. మీలో ఉన్న నిజస్థితిని తెలుసుకోండి. మీరు శరీరపరంగా శారీరక ధర్మాలు చక్కగా చేసుకోండి, మనోపరంగా శరీర మనస్సులతో హాయిగా జీవించండి. ఆయువు ఉన్నంతకాలం ఈ సృష్టిలో మనం ఉంటాం. ఆయువు ఉన్నంతకాలం ఉండండి. ఇక్కడ మనం ఏం చేయాలో అవన్నీ చేయండి.
మీరు చేయగలిగినన్ని చేయండి. మీరు జీవించే జీవన విధానంలో శరీరపరంగా, మనోపరంగా, ప్రాపంచిక పరంగా, కుటుంబ పరంగా, ధర్మపరంగా, మంచి పరంగా మీరేం చేయగలరో అవన్నీ చేయండి. కానీ అందరికీ అన్ని సమకూరిపోవాలని, వాళ్ళందరూ బాగుండాలని అందరికీ మీరే బాధ్యత వహించబాకండి. అందరి అంతరంగాలను మీరు మార్చలేరు, అసంభవం. ఎవరి ప్రారంధం వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళది, వాళ్ళ అంతరంగంలో ఏముందో మనకు తెలీదు. ఈ సత్యాన్ని, సృష్టి సత్యాన్ని అంగీకరించండి. అలా అంగీకరించి భౌతిక జీవితాన్ని ధర్మంగా గడుపుతూ, మంచిగా గడుపుతూ, నీతిగా గడుపుతూ, నిజాయితీగా గడుపుతూ, మీ వాళ్ళకి చేయవలసిన బాధ్యతలు, కర్తవ్యాలు చేస్తూ, అవసరమైతే అధర్మ మార్గంలో వెళుతున్న వారికి ధర్మ మార్గ బోధలు చేస్తూ, చెబుతూ, వాళ్ళు మారాలని కోరుకుంటూ, మారమని వాళ్ళకి చెబుతూ, మీ కర్తవ్యాన్ని నిర్వహించి అక్కడికి వదిలేయండి అంతే. అది మనసులో క్షోభగా తీసుకోబాకండి. కానీ క్షోభ ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కానీ దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో, సత్య అంగీకరణతో తగ్గించుకోవటం నేర్చుకోండి. లేకపోతే బుర్రలు పాడైపోతాయి, పిచ్చెక్కిపోతాయి. ఇవి ఒక్క మనవాళ్ళదే కాదు, అత్యాశలు, ఆశలు, దురాశలు ఇవన్న చోట కూడా అధిక ధనకాంక్ష, కీర్తికాంక్ష, అధికమైనటువంటి కోరికల లాలసలు, పిచ్చి వ్యసనాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆ అధికత్వాన్ని తీసేయండి, ఆ పిచ్చితనాన్ని, వ్యసనాలను తీసేయండి. ఇది కూడా వ్యసనమే. నా వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళందరికీ ఎప్పుడు మేలే జరగాలి, వాళ్ళందరూ ఎప్పుడు మంచిగా ఉండాలి, వాళ్ళందరూ మంచిగా ఉంటేనే నేను హాయిగా శాంతిగా ఉంటాను అనేది కూడా వ్యసనమే. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉండటం వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి ఉంటుంది. మనం ఎన్ని అవకాశాలు వాళ్ళకి కల్పించినా వాళ్ళు దాన్ని సదుపయోగం చేసుకోవద్దు. మనం కుటుంబ సభ్యులమే ఉంటాం, వాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పిస్తాం, వాళ్ళతో మంచిగా ఉంటాం, ఎన్ని అవకాశాలు ఇస్తాం. అయినా వాళ్ళు మంచిగా లేకపోతే వాళ్ళతో పాటు మనం కూడా మునిగిపోతాం, వాళ్ళతో పాటు మనం కూడా నాశనం అయిపోతాం, వాళ్ళతో పాటు మనం కూడా చెడిపోతాం, వాళ్ళతో పాటు మనం కూడా మొత్తంగా మన గుణాలని, బుద్ధుల్ని పోగొట్టుకుంటాం. అలా ఎలా జరుగుద్ది? నువ్వు వేరు, నువ్వు ఒక మనిషివి, ఒక సపరేట్ మనిషివి, నీ జీవితం నీది. భౌతికంలో కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అంతే. వ్యావహారికంగా ఎవరి ధర్మాలు వాళ్ళే, ఎవరి పద్ధతుల వాళ్ళే, ఎవరి మనసు వాళ్ళది, ఎవరి శరీరం వాళ్ళది, ఎవరి ఆకలి వాళ్ళది, అన్నీ ఎవరి కాళ్ళకు ఇండివిజువల్గా ఉన్నాయి. కాబట్టి నా కుటుంబ సభ్యులు అందరూ బాగుంటే నేను బాగుంటాను అనేది ధర్మపరంగా మంచి విషయమే. అలా ప్రయత్నించు, కర్తవ్యాలు, బాధ్యతలు చేయి. కానీ అందులో చెడు చేసే వాళ్ళని, వ్యసనాల పరుల్ని, దుర్మార్గుల్ని, దుర్మార్గత్వంతో ప్రవర్తించే వాళ్ళని మనసులు మార్చుకోమని చెప్పు, మంచిగా ఉండమని చెప్పు. కానీ వాళ్ళని మార్చడం అయితే నీ వల్ల కాదు, వాళ్ళంతటా వాళ్ళు మారాల్సిందే. ప్రపంచంలో ఎవరికి ఎవరిని మార్చేటువంటి ఛాన్స్ సృష్టి ఇవ్వలేదు. సృష్టి ఇచ్చిన ఛాన్స్ నిన్ను నువ్వు మార్చుకోవడం. అందుకని నా మనసు అలజడి తగ్గట్లేదు, ఆలోచన తగ్గట్లేదు అంటే వాటికి రీజన్స్ ఎతకండి. కుటుంబ సభ్యుల నుంచి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని వాళ్ళని మార్చలేక బాధపడుతున్నావా? ధనకాంక్ష కావాలా, కీర్తికాంక్ష, లేదా కోరికలు పిచ్చెక్కిందా, లేదా ఈర్ష్యలు, అసూయలు ఉన్నాయా? ఏమీ లేకపోతే బాధ ఉండదు, అసలు భయం ఉండదు, నిద్ర పట్టకపోవడం ఉండదు, ఆలోచనలు ఆక్కపోవడం ఉండదు, మనసు పరుగులు పెట్టడం ఉండదు. నిత్యం ఏదో ఒక తలంపులు, ఏదో ఒకటి నువ్వు ఆశిస్తూ ఉంటేనే ఇది ఉంటుంది. అందుకని ఆశిస్తూ ఉన్న దాంట్లో ధర్మత ఎంతో చూసుకోండి, నేను చేయగలిగింది ఎంతో చూసుకోండి. అలాగే ఒకవేళ మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేకుండా కుటుంబం హాయిగా ఏదో చిన్న చిన్న విషయాలతో అలా సాగిపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న విషయాలు అసలు పెద్దది కాదు, ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇవన్నీ చెబుతున్న నాకు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ చిన్న చిన్నగా. అసలు సమస్య లేని మనిషి ఎవడుంటాడు? ఇప్పుడు శరీరం ఉంది, మంచి వేసవికాలం మండిపోతుంది, అప్పుడు వేడి తెలియకుండా ఎందుకు ఉంటుంది, విసుగు పుట్టకుండా ఎందుకు ఉంటుంది, ఆ వేడికి వలన వచ్చేటువంటి వైపరీత్యాలు శరీరంలో రాకుండా ఎందుకు ఉంటాయి? దానికి ఏం చేయాలో చేసుకోవటం అంతే, అది అందరికీ సహజమే. ఇలా చిన్న చిన్న విషయాలు ఉండి, చిన్న చిన్న ఇబ్బందులు ఉండి, మీరు ఏదైనా ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ నేను ఇంతకాలం ఏంది, అయ్యో నా మనసు ఇంకా స్థిరపట్టలేదేంటి, నేనేం చేసినా ఆందోళన పోవట్లేదేంటి, ఆవేదన పోవట్లేదేంటి అని అనుకుంటే ఆ బుద్ధ భగవానుడి కథలో లాగా నీళ్లు తేరుకోవడానికి కొంత టైం పడుతుంది, మురికంతా అడుక్కెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరు రావడానికి కొంత టైం పడుతుంది. అలాగే మనం ఈ మార్గంలో నడుస్తూ మనం చూసుకుంటూ, మనం తెలుసుకుంటూ, మనం గమనించుకుంటూ, మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకుంటూ, నిదానంగా ప్రయాణించుకుంటూ కొద్ది కొద్దిగా వెళుతూ ఉంటే కొంత సమయానికి తప్పకుండా మనసులో నిశ్చలత, ప్రశాంతత వస్తుంది. ఆల్రెడీ మన మనసులో ఉంది. మన బాధ పెట్టే అంశాలలో అవి ఉంది.
అన్ని ఆలోచనలు నిన్ను బాధ పెట్టవో, మనసు మొత్తం నిన్ను బాధ పెట్టదో, మొత్తం ఆలోచనలు ఏమీ నిన్ను బాధ పెట్టవు. అందులో కొన్ని అంశాలేవో నీకు గుర్తొచ్చి పదే పదే బాధపడతా ఉంటాయి. అది కూడా చెప్పాను. నువ్వు తగిలించుకుంటున్నావా, అవి తగులుకున్నాయా చూడండి. ఏ ఆలోచన అయినా నువ్వు తగిలించుకున్నదే తప్ప అది వచ్చి నిన్ను తగులుకునే అంత శక్తి ఆలోచనకు లేదు అసలు. నువ్వు కావాలని లోపలేసుకునే ఆలోచనలుగా అవుతాయి తప్ప ఆలోచనలకి శక్తి లేదు. ఆలోచనలకి శక్తినిచ్చేది నువ్వే. నిన్న ఆలోచన ఎప్పుడు ఏడిపించలేదు, పీడించలేదు. నిన్నే భావం ఏడిపించలేదు, పీడించలేదు. ఎందుకంటే దానికి స్వయం శక్తి లేదు. దానికి శక్తినిచ్చేది నువ్వే. నువ్వే కావాలని ఆ భావాన్ని, ఆలోచనని లోపలేసుకొని పదే పదే ఆలోచిస్తూ, పదే పదే దాన్నే చింతిస్తూ, పదే పదే ఆ భావంలో ఉండిపోయి నాకు పిచ్చెక్కిపోతుంది అంటున్నావు. అసలు అందులో ఉండబాక. మామూలు ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. మామూలు పనులు చేసుకో, వ్యాపకాలు, ఇతర వ్యాపకాలు పెట్టుకో. ఎప్పుడు ఒకే రకం ఆలోచించబాక. ఎప్పుడు బాధాకరమైన, దుఃఖకరమైన, భయకరమైన నిరంతరం ఆలోచించబాక. ఎన్నో మంచి విషయాలు నీ జీవితంలో ఉంటాయి. మామూలు విషయాలన్నీ అసలు మెలకు వస్తే వచ్చేది నేను అన్న మొదటి తలంపు ఆలోచనే. ఆ మొదటి తలంపుకు అంటుకొని ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇది నా కాళ్ళు, ఇవి నా చేతులు, ఇది నా ఇల్లు, ఇవి నా భార్య, ఇది నా భర్త, వీళ్ళు నా పిల్లలు, ఇది నా సంపదలు, ఇవి నా వస్తువులు. ఇవన్నీ నువ్వు ఆలోచన రూపంలో గుర్తించకపోతే జీవిత నడకే కుదరదు. కాబట్టి మొత్తం ఆలోచనలు బాధ పెడతాయి అనుకోబాకండి, ఆలోచనలు ఆగిపోవాలనుకోబాకండి. ఆలోచనలు నిరంతరం సాగుతున్నా కూడా నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు లేచిన కాడి నుంచి. కొన్ని ఆలోచనలు ప్రత్యేకమైన నిన్ను బాధ పెడుతున్నాయి. దానికి ఆ బాధ పెట్టే అవకాశం నువ్వే ఇచ్చావు స్వీకరించి. కాబట్టి వాటిని గమనించుకోండి. అంత మన చేతిలోనే ఉంది. అందుకని వాటి వాల్యూ తగ్గించండి, వాటి బరువు తగ్గించండి. ఆ బాధను పెంచుకోబాకండి. పదే పదే వాటిని మననం చేసుకోబాకండి, చింతించకండి. ఇతరుల కర్మలకు మనం బాధ్యులం కాదు. మన కర్మలు మనం మార్చుకోవచ్చు. ఈ విషయాలను అర్థం చేసుకుంటూ వెళ్తే మనసు నెమ్మదిస్తుంది. మీరు ఆధ్యాత్మిక సాధకులైతే ఒకవేళ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువుకుంటూ ఇంకా నా గుణమార్పు రాలేదు, నాలో చెడు గుణాలు పోలేదు, మనసు ఆగట్లేదు, ఆలోచనలు ఆగట్లేదని బుర్రపాటు చేసుకోబాకండి. నిదానముగా మురికి నీరు తేరుకొని మురికంతా అడుగుకు వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరు పైకి వచ్చినట్టుగా, పైన నిలబడినట్టుగా కొంత టైంకి, కొంతకాలానికి ఒక స్వచ్ఛత మీలో పైకి వస్తుంది. కొంతకాలానికి మనసు ప్రశాంతతను పొందుద్ది, గుణమార్పు జరుగుద్ది, చెడు పోద్ది. కానీ టైం పడుతుంది. తొందరపడబాకండి. వినగానే అన్ని జరిగిపోవాలనుకోబాకండి. వినటం జరగటం కాదు, వినటం తెలియటం. తెలిసిన దాన్ని కొద్ది కొద్దిగా ఆచరించే ప్రయత్నం చేద్దాం. అది కూడా స్పీడ్గా తొందరపడబాకండి. శరీరానికి ఒక బలం ఉంటుంది, మనసుకు ఒక బలం ఉంటుంది, శరీరానికి ఒక శక్తి ఉంటుంది, మనసుకు ఒక శక్తి ఉంటుంది. అవన్నీ కూడా మనకి ప్రయత్నానికి సహకరిస్తే ప్రయత్నానికి అడ్డుపడతాయి. మన ప్రయత్నానికి అడ్డుపడేది మనమే, మనం ప్రయత్నించేది మనమే. అందుకని మనకు మనం మిత్రత్వంతో సాగుదాం. కొద్ది కొద్దిగా స్నేహపూర్వకంగా మనకు మనమే చెప్పుకొని ఈ చెడులొద్దు, ఈ మంచుల్లోకి వెళ్దామని నిదానంగా, ఖచ్చితంగా నాలో మార్పు వస్తుందని, నా మనసు శాంతిస్తుందని, నా ఆలోచనలు శాంతిస్తాయని, నా డిప్రెషన్ పోద్దని మనకు మనమే ధైర్యం చెప్పుకొని, నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఇలా ఎక్కువ ఆలోచించకూడదని మనకు మనమే చెప్పుకోవటం, మనతో మనం మాట్లాడుకోవటం, మనం గమనించుకోవటం, మనకు మనం ధైర్యం చెప్పుకోవటం అనేది నేర్చుకోవాలి. నీకు ధైర్యం ఎవరు చెబుతారు? ఎక్కడి నుంచి వచ్చి చెబుతారు? నీకు నువ్వు ధైర్యం చెప్పుకో. నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవటమే జ్ఞానం, ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువు. ఖచ్చితంగా అందరిలోనూ మార్పు వస్తుంది. మారాలి అని ప్రయత్నించే ప్రతి వారిలో తప్పకుండా మార్పు వస్తుంది. తప్పకుండా వాళ్ళ మనసు శాంతిస్తుంది, తప్పకుండా వాళ్ళ ఆలోచనలు శాంతిస్తాయి, తప్పకుండా వాళ్ళ హృదయం శాంతిస్తుంది, తప్పకుండా వాళ్ళ జీవితం చక్కగా నడుస్తుంది, తప్పకుండా వాళ్ళ కుటుంబ జీవితాలు బాగుంటాయి. అయితే ముందు మీరు దానికి సమయం పడుతుంది అనే విషయాన్ని నమ్మండి. మనలో చెడిపోవాలని వాళ్ళు అనుకోగానే పోదో, ఎప్పటి నుంచో ఉన్నది అది, ఆ గుణం, ఆ బుద్ధి, ఆ స్వభావం. నిదానంగా చెడు పోగొట్టుకోవాలనుకుంటుంది మనమే, చెడుని పోగేసుకుంది మనమే, చెడుని ఆచరించేది మనమే, చెడుని ఆచరించకూడదు పోగొట్టుకోవాలని ప్రయత్నించేది మనమే. అంటే మనలోనే రెండు విరుద్ధమైనటువంటి ఇద్దరు మనుషులు ఉంటారు. ఇద్దరికి శక్తి మందే. కాబట్టి ఇద్దరిని మైత్రికి తీసుకొద్దాం. చెడు చేద్దాం అనుకున్న వాడికి మిత్రత్వంతో చూద్దాం. వద్దు, పోగొట్టుకుందాం, ఎందుకు, మంచిగా బతుకుదాం. అలా మైత్రితో నిదానంగా కొద్దిగా మనకు మనమే నచ్చ చెప్పుకుంటూ మనం మార్చుకుందాం. మనకు మనం శత్రువు అవ్వద్దు, మనకు మనం మిత్రుడు అవుదాం.
మనకు మనం మిత్రుడైతే అన్ని శాంతిస్తాయి. మనసు శాంతిస్తుంది, ఆలోచనలు శాంతిస్తాయి, జీవితం శాంతిస్తుంది, కుటుంబం శాంతిగా ఉంటుంది, అంత హాయిగా శాంతిగా సాగిపోద్ది. ఎందుకని ఎవరికి వాళ్ళు నువ్వు నీకు మిత్రుడా, నువ్వు నీకు శత్రువు ముందు చూసుకో. నీ తెలివి నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందా, నీ తెలివి నీకు అనుకూలంగా పనిచేస్తుందా చూసుకో. నీలో ఉన్నటువంటి సమర్థతలన్నీ నీకు అనుకూలంగా వాడుకుంటున్నావా, నిన్ను నువ్వే పాడు చేసుకోవడానికి, నాశనం చేసుకోవడానికి వాడుకుంటున్నావా చూసుకో. ఈ సత్యాలను చెప్పేదే ఆధ్యాత్మికత, జ్ఞానం. అంతే. అది కేవలం చెప్పగలదు, కానీ ఆచరణ అంతా నీది. నిన్ను నువ్వే మార్చుకోవాలి, నిన్ను నువ్వే గమనించుకోవాలి, నిన్ను నువ్వే చూసుకోవాలి, నీలో తప్పులు నువ్వే చూసుకోవాలి, నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. ఈ సత్యాన్ని గుర్తిస్తే అందరూ తమను తాము మార్చుకోగలరు, అందరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. కానీ తొందరపడకండి, ప్రతిదానికి టైం పడుతుంది. మనసు శాంతించడానికి టైం పడుతుంది, గుణమార్పుకి టైం పడుతుంది, ఏదైనా ఆత్మ ఎరుకకి టైం పడుతుంది. శరీర భావం నుంచి, మనోభావం నుంచి ప్రాణశక్తి భావంలోకి వెళ్ళి నిలబడటానికి, ఆ మోక్షానికి టైం పడుతుంది, ఆత్మసాక్షాత్కారానికి టైం పడుతుంది. కానీ అసాధ్యం కాదు, ఇది మనుషులకు మాత్రమే సాధ్యం. ఈ విశ్వంలో ఒక మనిషి తప్ప ఇంకెవరూ దీన్ని పొందలేరు. కాబట్టి మనుషులు అందరూ పొందొచ్చు, ఎవరికి అసాధ్యం కాదు. కానీ దానికి కాలం పడుతుంది, సమయం పడుతుంది. నన్ను నేను నడుపుకుంటూ వెళ్ళాలి. నాలోనే ఇద్దరు ఉంటారు. ఇంతకుముందు ఈ అలవాట్లకి బానిస అయిపోయిన ఒక మనిషి ఉంటాడు. ఇప్పుడు ఈ అలవాట్లన్నీ మార్చుకోవాలని నాలో ఒక ఆధ్యాత్మికుడు ఉంటాడు, నాలో ఒక భౌతికుడు ఉంటాడు. ఆధ్యాత్మిక భౌతికులు ఇద్దరు రోజు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళని కొట్టుకోవటం కాదు, వీళ్ళని మైత్రిగా తయారు చేసుకోవాలి. భౌతికుడితో, మనలో ఉన్న భౌతికుడు అయినటువంటి, భౌతికురాలైనటువంటి మన వ్యక్తిత్వంతో, మనలో ఆధ్యాత్మికుడు ఆధ్యాత్మికురాలు అయినటువంటి ఆ జ్ఞాన వ్యక్తిత్వాన్ని మైత్రితో మిత్రత్వం చేసి స్లోగా మార్చే ప్రయత్నం చేయాలి. అంటే పసిబిడ్డకి చెప్పుకున్నట్టు చెప్పాలి, మన బిడ్డకి చెప్పినట్టు చెప్పాలి. దగ్గర కూర్చోబెట్టుకొని బిడ్డలకు ఎలా నేర్పుతామో అలా నేర్పాలి. మనకు మనమే నేర్పుకోవాలి, మనకు మనమే చెప్పుకోవాలి, మనం ఒప్పుకోవాలి. మనలో ఉన్న తప్పును అంగీకరించాలి. ఒప్పుని ఎలా నేర్చుకోవాలో మనకు మనమే చెప్పుకోవాలి. మనలో ఒక భౌతికుడు ఉంటాడు, భౌతికురాలు ఉంటుంది. మనలో ఒక ఆధ్యాత్మికుడు ఉంటాడు, ఆధ్యాత్మికురాలు ఉంటుంది. మనలో ఉన్న జ్ఞానమే ఆధ్యాత్మికత, మనలో ఉన్న అజ్ఞానమే భౌతికత. అజ్ఞానము జ్ఞానము మైత్రి చేసుకుంటే అహంకారం అనేది నశించిపోయి రెండూ కలిసిపోయి జ్ఞానం మిగులుతుంది. అందుకని మీరు మీతో మైత్రిగా ఉండండి, నిదానంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అన్నీ సాఫీగానే సాగుతాయి, జరుగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఈ మార్గంలో నడిచిన వాళ్ళందరూ కూడా మహనీయులు, మహాత్ములు. మేము దాన్ని పొందాము, ప్రశాంతంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము. ధర్మంగా మంచిగా సాగిన వాళ్ళందరూ కూడా శాంతిగా హాయిగా బతికారు, సుఖంగా బతికారు, సత్యాన్ని తెలుసుకున్నారు. ఎప్పుడూ సత్యమేవ జయితే, ధర్మమేవ జయితే, మంచే ఎప్పటికీ శాశ్వతంగా నిలబడుతుంది అనే సత్యాన్ని చెప్పెళ్ళారు. కాబట్టి మనం ఆ మార్గంలో నడుద్దాం. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో చక్కగా ఆచరించుకోండి, దేనికి తొందరపడకండి, అన్నీ వినండి. కొద్ది కొద్దిగా మీ జీవిత అనుకూలతను బట్టి భౌతిక జీవితం పాడు చేసుకోకుండా, ఆర్థిక జీవితం పాడు చేసుకోకుండా, కుటుంబిక జీవితం పాడు చేసుకోకుండా, సంసార జీవితం పాడు చేసుకోకుండా, బాధ్యతలు విస్మరించకుండా, ఎవరి కర్తవ్యాలు వాళ్ళు నిర్వహిస్తూ భౌతికంలో సంపూర్ణమైనటువంటి ధర్మాన్ని నేను పాటించాను అనేటువంటి ఒక మనస్తృప్తిని మీకు మీరే కలిగించుకుంటే, అలా మీరు ఉండగలిగితే ఆటోమేటిక్గా ఆధ్యాత్మికత మీకు వచ్చేస్తుంది. భౌతికాన్ని నష్టపరుచుకున్న వాళ్ళు ఎవరో ఆధ్యాత్మికతను పొందలేరు. విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అందుకే ఈ శరీరం ఇవ్వబడింది, భౌతిక జీవితం ఇవ్వబడింది, కుటుంబ వ్యవస్థ ఇవ్వబడింది. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆ రైట్ అన్న సిద్ధాంతంలో సాగిది రైట్గా సాగితే ఆధ్యాత్మికత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా సాగుదాం. అర్థమైన వాళ్ళు అలా సాగండి. ఒకవేళ అర్థం కాలేదు, చెప్పింది ఈయనేదో చెబుతున్నాడు అనుకున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుణ్ణే, నేనేమి ఆకాశం నుంచి ఓడపడ్డ ఉల్కన కాదు. నా దగ్గర ఏ శక్తులు లేవు, అసలు నేనే ఆసక్తుణ్ణి. నాకు అన్ని రకాల బాధలు ఉన్నాయని నేనే చెబుతున్నాను. నేను అతి సామాన్య మానవుణ్ణి. నేను చదువుకుంటూ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, నేనేదో కొంచెం మంచిగా బతుకుదామని ప్రయత్నిస్తూ ఆ మంచిగా బతికేటువంటి ప్రయత్నంలో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తున్న కొంతమంది సోదర సోదరీమణులు చెప్పమని అడుగుతున్నారు, మాకు అర్థమవుతుందని అడుగుతున్నారు. వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నాను. మిగిలిన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు వినకండి దయచేసి.
ఒకవేళ విన్నా అర్థం కాలేదు అనుకుంటే నన్ను క్షమించి వదిలేయండి, మీ మార్గాల్లో మీరు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోండి. మీకు నచ్చిన మార్గంలో మీ గురువులతో, మీ దేవుడితో, మీ మతాల్లో హాయిగా సాగిపోండి. అన్నీ మంచికే దారి చేస్తాయి. ఈ సృష్టిలో తాత్కాలికంగా ఇలా కనపడొచ్చు, అనిపించవచ్చు, కానీ ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయితే, ఉన్నదంతా దైవశక్తి అయితే చెడులోకి వెళ్ళడానికి దారి ఎక్కడ ఉంది? తాత్కాలికంగా అలా కనపడుతుంది. కాబట్టి మీకు నచ్చిన మార్గాల్లో మీరు ప్రయాణించండి. ఇది అర్థమైన వాళ్ళు ఇందులో ప్రయాణించండి, మీ జీవితంలో ఆచరించుకోండి. నేను ఎవరికి గురువుని కాదు, నేనేం మహాత్ముడిని కాదు, నేను అసలు ఏ మార్గము తయారు చేయట్లేదు. అర్థమైతే ఇందులో సాగండి అంటే అర్థం ఏంటి అంటే నేనేదో మార్గం వేశాను, నిరంతరం ఇలా చెబుతూ ఉంటాను, కాబట్టి మీకు నిరంతరం సందేహాలు తీరుస్తూనే ఉంటాను. ఈ సృష్టి ఉన్నంతకాలం నేను బతికే ఉంటాను, కాబట్టి మీరు ఉన్నంతకాలం మీకు, మీ పిల్లలకి, తరతరాలకి చెబుతూనే ఉంటాను. ఎలాంటి సోదేమీ లేదు అక్కడ. అసలు అలాంటిదే కాదు. ఊరికినే మీకు అర్థమైతే మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. నేను ఎన్నాళ్ళు చెబుతానో తెలియదు, అసలు నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు, అసలు నా గొంతు పని చేయాలి, నా శరీరం పని చేయాలి, చెప్పాలంటే మళ్ళీ చెప్పడానికి అవసరమైనటువంటి జ్ఞానం నా తలలోంచి పుట్టుకురావాలి, ఆ స్ఫురణ రావాలి. ఇదంతా జరిగి ఒకవేళ కరెక్ట్గా స్ఫురణ వచ్చినా కూడా ఆల్రెడీ నాకు వయసు 55 ఏళ్ళకు వచ్చేసింది. ఎన్నాళ్ళు చెప్పగలనో తెలీదు, ఎంతకాలం చెప్పడానికి పరిస్థితులు సహకరిస్తాయో తెలీదు. మళ్ళీ నాకు ఆర్థిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి. వీటన్నింటిలోంచి మళ్ళీ నేను బయటకు వచ్చి చెప్పగలనో లేదో భవిష్యత్తులో కూడా తెలియదు. కానీ కుదిరినంత వరకు తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా. అందుకని అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. తర్వాత మీ అంతటా మీరే ఆలోచించుకునే కెపాసిటీ మీకే వచ్చేస్తుంది. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసు.